ప్రభునామన కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు ప్రభునామం తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మోజ సాయి గారిని బట్టి అలాగే స్థానిక సంఘస్థులందరికీ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రాముఖ్యంగా విచ్చేసిన మహేష్ పాస్టర్ని బట్టి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం. వెరీ మచ్. ಓಕೆ, ಅದು ಮೋಹನರ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಇಲ್ವಾ ಹೇಳಿ. ಒಳ್ಳೆಯದು, ಸಂತೋಷ. ఓకే సరే, ఈరోజు మనందరం ఈ సంఘానికి ఒక మంచి కీబోర్డ్ ప్యాడ్ రావాలని ప్రార్థన చేద్దాం. సూపర్. మీరు రాకముందుకే మాట్లాడే విషయం తెలుసా? మీరు రాకముందుకే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రే చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ బాగా వస్తుంది. యాక్చువల్గా నేను ఇంతకు ముందే అనుకున్నాను తీసేసుకోవాలని, బట్ కానీ కొన్ని వేరే కారణాల వల్ల తీసుకోలేకపోయాను. కాబట్టి అందరూ ఈ ప్రార్థనలో ఈ గత ఒక 10 రోజుల్లో ఎప్పుడు ఓన్లీ 10 days లో ఈ సంఘానికి ఒక మంచి ప్యాడ్ అలాగే ఒక మంచి ಕೀಬೋರ್ಡ್ ರಾವಾలని ದೇವರು ಸಭೆಗೆ ಒಳ್ಳೆ ಕೀಬೋರ್ಡ್ ಹಾಗೂ ಪ್ಯಾಡ್ ಬರಬೇಕು ಎಂಬುದಾಗಿ ಸಭೆಗೆ ಹಾಕಿದ್ದಕ್ಕೆ ದೇವರು ಕೊಡ್ತಾರೆ. ದೇವರಿಗೆ ಚಪ್ಪಾಳೆ. ಇಷ್ಟೇನಾ? ಕೀಬೋರ್ಡ್ ವಾಯಿಸడానికి మనకి ఎలాగో బ్రదర్ జోసెఫ్ ఉన్నారు. ಈಗಾಗಲೇ ನಮಗೆ ಸಹೋದರ ಜೋಸೆಫ್ ಇದ್ದಾರೆ ಕೀಬೋರ್ಡ್ ಬಾರಿಸಲಿಕ್ಕೆ. కానీ ఇంకొకళ్ళు నేర్చుకోండి, ಅದು ಕೂಡ ಇನ್ನೊಂದಿಬ್ಬರು ಕಲಿಯಿರಿ, ಒಳ್ಳೇದು. అలాగే ప్యాడ్ విషయంలో కూడా ಪ್ಯಾಡ್ ಕೂಡ ತಗೊಂಡ್ಬರ್ತೀವಿ, ಅದಕ್ಕೂ ನೀವು ಕಲಿಯಬೇಕು. నేను సంఘస్థుల్లో యూత్ పిల్లలు తయారవ్వాలి. ಸಭೆಯಲ್ಲಿ ಯವನಸ್ಥರನ್ನ ನಾನು ಹೆಸರುಗಳನ್ನು ಹೇಳ್ತೀನಿ. యూత్ పిల్లలు వర్షిప్ చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. యవనస్తులు ఆరాధనಗೆ సభೆಯನ್ನು రెడీ ಮಾಡಿ సిద్ధరాగిరు. సో అలాగా మీరు ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఒకరికి ఏదైనా టైం ఉన్నప్పుడు కానీ ఇంకొకరికి ఉన్నప్పుడు కానీ ఎక్స్చేంజ్ చేసుకోండి. ಆತರ ಎಲ್ಲರೂ ಸಿದ್ಧವಾಗಿದ್ರೆ ಒಬ್ಬರಿಂದ ಅವರು ಇನ್ನೊಬ್ಬರು ನಾವು ಸೇರಿ ಆರಾಧನೆ ಮಾಡಬಹುದು. మనం అన్నం తినేటప్పుడు కూర లేకుండా అన్నం తినగలమా? ನಾವು ಊಟ ಮಾಡುವಾಗ ಸಾರಿದ ಊಟ ಮಾಡಕ್ಕಾಗುತ್ತಾ? కూర లాంటిదే వర్షిప్. ಈಗ ಆರಾಧನೆ ಒಂಥರ ಸಾರಿದ್ದಾಗೆ ನಮಗೆ ಊಟಕ್ಕೆ. మంచి వర్షిప్ కనుక లేకపోతే ఆరాధన చప్పగా ఉంటుంది. ಒಳ್ಳೆ ಆರಾಧನೆ ಇದ್ದವ್ರೆ ಆರಾಧನೆ ಸ್ವಲ್ಪ ಸಪ್ಪಗಿರುತ್ತೆ. మంచి ఆరాధన ఉండాలంటే ಒಳ್ಳೆ ಆರಾಧನೆ ಇರಬೇಕು, మంచి యూత్ పిల్లలు ఉండాలి, ಒಳ್ಳೆ ಯವನಸ್ಥರು ಇರಬೇಕು, మంచి స్వరం కలిగిన పిల్లలు ఉండాలి, ಒಳ್ಳೆ ಸ್ವರ ಇರೋರು ಇರಬೇಕು. వారి స్వరానికి బాణి కట్టే వాళ్ళు, ಆ ಸ್ವರಕ್ಕೆ ಸತ್ತು ಸರಿಯಾಗುವಂತ మ్యూజిషియన్స్ కూడా ఉండాలి. ಮ್ಯೂಸಿಷಿಯನ್ಸ್ ವಾದ್ಯವಾದಕರು ಕೂಡ ಬೇಕಾಗಿಲ್ಲ. అప్పుడు ఎలా ఉంటదంటే ఒక మంచి ఆరాధన ఉంటది, ಅದೇನಂತೆ ಒಳ್ಳೆ ಆರಾಧನೆ ಇರುತ್ತೆ. అప్పుడు మనం తన్మయం అయిపోతాము. ನಾವು ಅದರಲ್ಲಿ ತನ್ಮಯವಾಗ್ತೇವೆ. ఒక మంచి ఉజ్జీవంగా ఉండే ఒక వర్షిప్ మనం దేవుడికి ಒಳ್ಳೆ ಉಜ್ಜೀವನದ ಆರಾಧನೆಯನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ದೇವರಿಗೆ. సో మరి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ನಾನು ಸಹ ನೀವು ಈ ಪ್ರಾರ್ಥನೆ ಏಕೀಭವಿಸ್ತೀರಿ, ಎಲ್ಲರೂ ಕೂಡ ಸೇರಿ. పరలోకమందున్న మా తండ్రి నాయన మీకు వందనాలు. ಪರಲೋಕದ ತಂದೆಯೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ನನ್ನ ತಂದೆ ప్రేమ కలిగిన తండ్రి, ప్రీతుడ దేవరే, సర్వోన్నతుడా, సర్వోన్నత దేవరే, మహోన్నతుడా, మహోన్నత దేవరే, నాయన నీ కృపను బట్టి నీకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి నీకు ధన్యవాదాలు. సౌభాగ్యక్కాಗಿ స్తోత్ర. ఈ సంఘముగా నీవు నిలబెట్టావు. ದೇವರೇ, ಸಭೆಯಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿದ್ದೀಯಾ. ఈ సంఘములో వెలుగును నువ్వు నిలబెట్టావు. ఈ సభೆಯಲ್ಲಿ ಬೆಳಕನ್ನಿಟ್ಟಿದ್ದೀಯಾ. ఇక్కడ నీ ఆత్మ సంచరిస్తుంది. ಸಂಚರಿಸ್ತಾ ಇದೆ. ఇక్కడ మేమందరం కూడుకున్నప్పుడు అది నీ ఇల్లు అన్నావు ప్రభు. ನಾವೆಲ್ಲರೂ ಸೇರುವಾಗ ನಿನ್ನ ಮನೆಯನ್ನು ಹೇಳಿದ್ದೀಯಾ. ప్రభు, నువ్వు ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుకున్నావు. ఆత్మతో సత్యత ఆరాధన ಮಾಡಿ నేను ఆరాధించుటకు మాకు కావాల్సిన యొక్క పరికరములను మీరు సమకూర్చున్నాడు. ದೇವರೇ, ನಿಮಗೆ ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ಬೇಕಾದಂತ ಸಾಮಗ್ರಿಗಳನ್ನು ನೀನು ನಮಗೆ ಸರಿ ಮಾಡಬೇಕು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೆ. తండ్రి, తీసుకున్నటకు కావాల్సిన యొక్క ధనమును సమకూర్చండి. ದೇವರೇ, ಇದನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ನಮಗೆ ಹಣದ ಸಹಾಯ ಮಾಡು ಸ್ವಾಮಿ. ఆయన సంఘమంతా ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసిన రోజున అది శక్తిగా ఉంటదన్నావు ప్రభు. ದೇವರೇ, ಸಭೆಯಾಗಿ ಏಕೀಭವಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಅದು ಶಕ್ತಿ ಇದೆ. ఇక్కడ ఏక మనస్సు కలిగి ప్రార్థిస్తున్న ಇದನ್ನ ಏಕ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ನಿಮ್ಮ
ಜನರು నేను ఈ కీబోర్డ్ ఈ యొక్క నేను ప్యాడ్ ఈ సంఘానికి వచ్చేలాగా ದೇವರೇ ಈ ಕೀಬೋರ್ಡ್ ಹಾಗೂ ಪ್ಯಾಡ್ ಸಭೆಗೆ ಬರಬೇಕೆಂದು నీ కృప నీ ప్రసన్నతను అభిషేకించి ನಿನ್ನ ಕೃಪೆಯ ಪ್ರಸನ್ನತೆ ಅಭಿಷೇಕದಿಂದ ఇవి వీలైనంత త్వరలోనే ఇక్కడ ಆದಷ್ಟು ಬೇಗ ಈ ಸ್ಥಳಕ್ಕೆ ಬರಲೆಂದು నీ కృపను నీ మహిమను కనపరచు నిమిత్తములాగా ಮಹಿಮೆಯನ್ನು ತೋರಿಸಬೇಕೆಂದು నిన్ను మహిమపరిచేందుకు లాగా నీ కృపను దైత్యమని అడుగుచున్నాను. నిన్ను మహిమపరచుటకాಗಿ నిನ್ನ కృపೆಯನ್ನು ತೋರಿಸು. ఆ రక్షకుడు అయిన ನಮ್ಮ ರಕ್ಷಕನಾಗಿರುವಂತ యేసుక్రీస్తు నామమున ಹೆಸರಿನಲ್ಲಿ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ಕೇಳಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ತಂದೆಯೇ. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఇచ్చేస్తాడంటారు దేవుడు. ప్రార్థన ಮಾಡಿ దేవుడు కొడతానా? కొడతాన్రీ. కొట్టుకుంటాను సారీ ఇచ్చేస్తాడు ఆల్రెడీ. ఇస్తారు కదా కరెక్ట్ ఇచ్చేసాడు. రైట్ కొంచెం ఏం చేయలేదు కొంచెం వేసుకోవాలి. నాకు కూడా చాలా షార్ప్ వాయిస్. షార్ప్ నాకు అసలు ఇంకా దారుణంగా ఉంటుంది. క్లాసెస్ లో విన్నాను యూట్యూబ్ లో, నా వాయిస్ ఇంకా దారుణంగా ఉంటుంది. అవునా? బాగా ఉంటుందా? ఓకే రైట్. ఓకే. ఈ రోజు నా వాక్య సారాంశం ఏంటంటే, ಇವತ್ತು ವಾಕ್ಯದ ಸಾರಾಂಶ ಉದ್ದೇಶ ಏನು ಗೊತ್ತಾ? దేవుని నుండి మనకి మహిమ వస్తుంది కదా. ದೇವರಿಂದ ನಮಗೆ ಮಹಿಮೆ ಬರುತ್ತದೆ. ఏంటి ఆ మహిమ? ಆ ಮಹಿಮೆ ಎಂದರೆ ಏನು? ఇప్పుడు మనం అన్న దేవునికి మహిమ కలుగును గాక. ಈಗ ನಾವು ಹೇಳ್ತಾ ಇದ್ವಿ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. ఏంటి ఆ మహిమ? ಆ ಮಹಿಮೆ ಎಂದರೆ ಏನು? ఎలా ఇస్తావు నువ్వు మహిమ దేవుడికి? ಹೇಗೆ ದೇವರಿಗೆ ನೀನು ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸ್ತೀಯ? దేవుడు నీకు ఎలా ఇస్తాడు మహిమ? ದೇವರು ನಿನಗೆ ಹೇಗೆ ಮಹಿಮೆ ಕೊಡ್ತಾನೆ? ఈ రోజున ఆ వాక్య సారాంశం నాది. ಇವತ್ತು ಆ ವಾಕ್ಯದ ಸಾರಾಂಶ ఈ రోజు దేవుడు నీకు ఎలాగ మహిమనిస్తాడో, ఈ రోజు నీకు దేవుడు ఎలా మహిమనిస్తాడో, ಇವತ್ತು ದೇವರು ನಿಮಗೆ ಯಾವ ತರ ಮಹಿಮೆ ಕೊಡ್ತಾನೋ, నీవు దేవుడికి ఎలా మహిమను పొందుకుంటావో, ನೀವು ದೇವರಿಂದ ಯಾವ ತರ ಮಹಿಮೆ ఈ ಪಡ್ಕೊಳ್ತೀರೋ, రోజున వాక్యంలో ఉన్న మర్మమును ಇವತ್ತು ವಾಕ್ಯದಲ್ಲಿರುವಂತ ಮರ್ಮವನ್ನ ఈ ಸತ್ಯವನ್ನ రోజు నీతో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ಇವತ್ತು మాట్లాడుతున్నాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ನಿಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡ್ತಾನೆ. మనం వాక్యము వింటే, ನಾವು ವಾಕ್ಯ ಕೇಳುವಾಗ, వాక్యానుసారముగా మన జీవితంలో నడుచుకుంటూ, ವಾಕ್ಯ ಪ್ರಕಾರವಾಗಿ ಜೀವನದಲ್ಲಿ ಜೀವಿಸುವಾಗ, నీ శరీరమును దాటి ನಿಮ್ಮ ಶರೀರವನ್ನು ದಾಟಿ దేవుని యొక్క ఆత్మగా, ದೇವರ ಆತ್ಮವುಳ್ಳವರಾಗಿ, దేవుని యొక్క దైవత్వము కలిగి, ದೇವರ ದೈವತ್ವವುಳ್ಳವರಾಗಿ, నేను దైవముని ನಾನು ದೈವತ್ವವುಳ್ಳವನು అని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో, ಎಂದು ನೀನು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳುವಾಗ అది నిజమైన దేవుని కుమారుడుగా నీవు ఉంటావు. ಅದು ನಿಜವಂತ ದೇವರ ಮಗನಾಗಿ ನೀನು ಇರ್ತೀಯ. ప్రభువు చెప్తున్నాడు, ದೇವರು ಹೇಳುವಂತ ಮಾತು, మీరందరూ దైవములని, ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ದೈವತ್ವವುಳ್ಳವರು, నీలో దైవత్వం ఉన్నదని. ನಿಮ್ಮಲ್ಲಿ ದೈವತ್ವ ಇದೆ. ఉందంటారా? ಇದೆಯಾ? ದೈವತ್ವ ಇದೆಯಾ? ఎలా ఉన్న దైవత్వం? ಹೇಗೆ ಇದೆ దైవత్వ? ఎలా వచ్చింది మనకు ಹೇಗೆ దైవత్వం? ಬಂತು దైవత్వ? మనలో ఉన్న ఆత్మ ఎవరిది? ನಮ್ಮಲ್ಲಿರುವಂತ ಆತ್ಮ ಯಾರದು? ఎవరు ఆయన? ಆತ್ಮ ಯಾರು? తండ్రి. ತಂದೆಯಾದಂತ ಆತ್ಮ. తండ్రి ఆత్మ కుమారుడికి ఎలా వచ్చింది? ತಂದೆಯ ಆತ್ಮ ಕುಮಾರನಿಗೆ ಬಂದ ಹಾಗೆ ఆయన మహిమ ద్వారా వచ్చింది. ಆತನ ಮಹಿಮೆಯಿಂದ ಆತ್ಮ ಬಂತು. కుమారుడి ద్వారా పరిశుద్ధాత్ముడికి ఎలా వచ్చాడు? ಕುಮಾರನ ಮೂಲಕವಾಗಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ అదే మహిమని ఇచ్చాడు. ಅದೇ ಮಹಿಮೆಯಿಂದ ಬಂತು. ఆ తర్వాత ఆయన పిల్లలమైన మనకు ఆయన యొక్క మహిమని ఇచ్చాడు. ಆ ನಂತರ ಅಂತ ಆತನ ಮಕ್ಕಳಿಂದ ನಮಗೆ ದೇವರು ತನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఎందుకనంటే, ಯಾಕೆಂದರೆ మనమందరము ఆయనలో ఒకటై ఉన్నాము. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ದೇವರಲ್ಲಿ ಏಕವಾಗಿದ್ದೇವೆ. మనము సపరేట్ గా లేము. ನಾವು ವ್ಯತ್ಯಾಸವಾಗಿ ಸಪರೇಟ್ ಆಗಿ ಇಲ್ಲ. దేవుడు తండ్రి దేవుడైనప్పుడు ತಂದೆ ದೇವರಾಗಿರುವಾಗ నువ్వు కూడా దైవత్వం కలిగి ನೀವು ಕೂಡ జీవించు. ದೈವತ್ವವುಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸಿರಿ. ఈ శరీరము ಈ ಶರೀರವು నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు. ಅದು ನಿಷ್ಪ್ರಯೋಜನವಾಗಿದೆ. ఈ శరీరంలో కనుక జీవిస్తే ಈ ಶರೀರದಲ್ಲಿ ನಾವು ಜೀವಿಸಿದರೆ మనం ఆరాధించలేము అంటున్నాడు. ನಾವು ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. అందుకని ప్రభు ఏం చెప్తున్నాడంటే, ಎದಕ್ಕಂತ ದೇವರು ಹೇಳುವಂತ ಮಾತು, ఈ శరీరమును విడిచి ಈ ಶರೀರವನ್ನು ಬಿಟ್ಟು నా ఆత్మగా, ನನ್ನ ಆತ್ಮವುಳ್ಳವರಾಗಿ సత్యముతో, ಸತ್ಯದಿಂದಲೂ, పూర్ణ హృదయముతో, ಪೂರ್ಣ ಹೃದಯದಿಂದಲೂ, పూర్ణ బలముతో, ಪೂರ್ಣ ಬಲದಿಂದಲೂ, పూర్ణ జ్ఞానముతో ಪೂರ್ಣ ಜ್ಞಾನದಿಂದಲೂ నన్ను ఆరాధించు. ನನ್ನನ್ನು ಆರಾಧಿಸು. సో మనము దేవునిలో ఒకటై ఉన్నాము. ನಾವು ದೇವರಲ್ಲಿ ಏಕವಾಗಿದ್ದೇವೆ. ఇప్పుడు మనల్ని తన స్వరక్తనిచ్చి కొన్నాను అన్నాడు. ಈಗ ನಮ್ಮನ್ನು ತನ್ನ ಸ್ವಾರಕ್ತದಿಂದ ಸಂಪಾದನೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఇప్పుడు మనం ఏదైనా కొనాలి అని అంటే బయట ನಾವೇನಾದ್ರೂ ಹೊರಗಡೆ ಕೊಳ್ಳಬೇಕಂದ್ರೆ ఏమిస్తాం? డబ్బులు ఇస్తాం. ನಾವೇನ್ ಕೊಡ್ತೇವೆ? ಹಣ ಕೊಡ್ತೀವಿ. డబ్బులు ఇచ్చి మనం దేన్నైనా ಹಣ కొనుక్కుంటాం. ಕೊಟ್ಟು ಏನಾದ್ರೂ ನಾವು ಕೊಂಡುಕೊಳ್ಳುತ್ತೇವೆ. అలాగే ప్రభు కూడా మన కొరకు తన రక్తాన్ని డబ్బుగా ఇచ్చాడు. ಹಾಗೆ ಕರ್ತನು ಕೂಡ ನಮಗಾಗಿ ತನ್ನ ರಕ್ತದಿಂದ ನಮ್ಮನ್ನು ಕೊಂಡುಕೊಂಡಿದ್ದಾನೆ. మనం ఆయన పిల్లలైనప్పుడు ఆయన రక్తం పెట్టాల్సిన అవసరం ఏంటి? ನಾವು ಆತನ ಮಕ್ಕಳಾಗಿರುವಾಗ ಆತನ ರಕ್ತ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಹೇಗೆ? సృష్టించిందే ఆయన కదా. ಸೃಷ್ಟಿಕರ್ತನ ಆತನಾಗಿದ್ದಾನೆ. సృష్టికర్తే సృష్టించినప్పుడు మరి రక్తం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ಸೃಷ್ಟಿಕರ್ತನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿರುವಾಗ ರಕ್ತವನ್ನು ಯಾಕೆ ಕ್ರಯವಾಗಿ ಕೊಡಬೇಕು?
ఆలోచించండి. ಆಲೋಚನೆ ಮಾಡಿ. ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్నది నువ్వే కొనుక్కుంటావా? ಈಗ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನೀವೇ ಕೊಂಡ್ಕೊಳ್ತೀರ. దేవుడు సృష్టించి ఆయన పిల్లలమని ఆయన చెప్తున్నాడు, మీరు ఈ రోజు నుంచి మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు, మీరు నా ప్రజలు అని చెప్తున్న దేవుడు సృష్టి ಮಾಡಿ ನೀವಲ್ಲ, ನೀವು ನನ್ನ ಸೊತ್ತಾಗಿருந்து ಹೇಳುವಂತ ದೇವರು మరి ఎందుకు కొంటున్నాడు? దేవుడు ಹಾಗಾದ್ರೆ ಯಾಕೆ ಕೊಂಡುಕೊಳ್ಳಬೇಕು? దాని వెనక ఒక ప్రణాళిక ఉన్నది. ಆದ್ರೆ ಹಿಂದಗಡೆ ದೇವರ ಸಂಕಲ್ಪ ಇದೆ. ఏంటి ఆ ప్రణాళిక? ఆ సంకಲ್ಪ ಏನು? ఈ శరీరం నుంచి బయటికి రా అంటున్నాడు. ఈ శరీరದಿಂದ ನೀನು ಹೊರಗಡೆ ಬಾ. ఈ శరీరంలో ఎక్కడ నేను నివసించు అని ఒక్క లేఖనము దేవుడు బయలుపరిచాడు. ఈ శరీరದಲ್ಲಿ ನೀನು ಜೀವಿಸಬೇಕೆಂದು ಎಲ್ಲ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿಲ್ಲ. ఎందుకంటే ఈ శరీరము నాది కాదు అంటున్నాడు. ಯಾಕಂದ್ರೆ ಶರೀರವು ನನ್ನದಲ್ಲ. మరి ఆయన శరీరం కాదన్నప్పుడు మరి ఆయనే కదా ఇచ్చింది. ఆయన శరీర అల్ల ಅಂದ್ರೆ ದೇವರಲ್ಲ ಈ ಶರೀರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఆయన ఇచ్చిన శరీరాన్ని ఎందుకు వద్దంటున్నాడు? ಆತನು ಕೊಟ್ಟಂತ ಶರೀರವನ್ನು ಯಾಕೆ ಬೇಡ ಅಂತಿದ್ದಾರೆ? ఎందుకు వద్దంటున్నాడు అంటే నువ్వు గ్రహించాలి. ಯಾಕೆ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನೀವು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳಿ. ఆత్మగా ఎందుకు జీవించమంటున్నాడు? ನೀವು ಯಾಕೆ ಆತ್ಮವುಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸಬೇಕು? తండ్రే ఇచ్చిన ఈ శరీరంలో హ్యాపీగా జీవించు అని చెప్పాలి. ಈ ಶರೀರದಲ್ಲಿ ಸಂತೋಷವಾಗಿ ಜೀವಿಸಬೇಕಂತ ಹೇಳಬೇಕಾಗಿತ್ತು. ఆత్మగా ఎందుకు జీవించు అంటే ಆದರೆ ನನ್ನ ಆತ್ಮವುಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸಿದ ఒక ప్రణాళిక ఉన్నది. ಆದ್ರೆ ದೇವರಲ್ಲಿ ಒಂದು ಸಂಕಲ್ಪ ಇದೆ. అందుకే ఆయన స్వరక్తం ఇచ్చి ಅದಕ್ಕಾಗಿ ಆತನ ರಕ್ತವನ್ನು ಸ್ವರಕ್ತವನ್ನು ಚೆಲ್ಲಿ ఆ రక్తముతో నీకు చెల్లింపు వెల చెల్లించి ಆ ರಕ್ತದಿಂದ ಕ್ರಯವನ್ನು ಕೊಟ್ಟು నిన్ను కొని ನಿನ್ನನ್ನು ಕೊಂಡುಕೊಂಡು ಸಂಪಾದನೆ ಮಾಡಿ సొత్తుగా మార్చుకుని ಆತನ ಸೊತ್ತಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿ ఆయన ప్రజలుగా ಆತನ ಪ್ರಜೆಗಳಾಗಿ ఆయన పిల్లలముగా ಆತನ ಮಕ್ಕಳಾಗಿ మనము మార్చబడి ఉన్నాము. ನಾವು ಮಾರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. దాని తర్వాత ఏమి ఇచ్చాడు? ఆ ನಂತರ ఏం కొట్టను దేవుడు? ఆయన మహిమని, గ్లోరీని ఇచ్చాడు. ఆతన మహిమను కొట్టిದ್ದಾರೆ దేవుడు. అది ఎలా ఏంటనేది లేఖనముల ద్వారా మనం తెలుసుకోవాలి. ಅದು ಹೇಗೆ ಎಂದು ವಾಕ್ಯಗಳ ನೋಡಿಕೊಳ್ಳೋಣ. యోహాను సువార్త యోహాను సువార్ತೆ 1వ అధ్యాయము 14వ వచనం. 1ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. వాక్యము మంచి వాక్యము, వినండి శ్రద్ధగా. వాక్య ತುಂಬಾ ಒಳ್ಳೆಯದಾಗಿದೆ, ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳಿ. ఎంత శ్రద్ధగా వింటే నేను మీకు మర్మములే చెప్తున్నాను. ಎಷ್ಟು ಶ್ರದ್ಧವಾಗಿ ಕೇಳಿದ್ರೆ ನಾನು ನಿಮಗೆ ರಹಸ್ಯಗಳ ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ತಿದ್ದೇನೆ. ఈ రహస్యములు మీరు వింటే మీ జీవితంలో మీ బ్రతుకు మారుతుంది. ఈ రహస్యಗಳನ್ನು ನೀವು ಕೇಳುವಾಗ ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಜೀವನ ಮಾರ್ಪಡುತ್ತದೆ. ఇలాంటి వాక్యాలు అంటే మీరు అడిగేవాడిగా కాకుండా ఇచ్చేవాడిగా దేవుడు దీవిస్తాడు. ఇంత వాక్యಗಳು ಕೇಳುವಾಗ ನೀವು ಕೇಳುವರಾಗಿರೋದಿಲ್ಲ, ಕೊಡುವರಾಗಿ ದೇವರು ಮಾರ್ಪಡಿಸ್ತಾನೆ. ఆదివారం వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి మొక్కుబడులు తీర్చుకునేది కాదు ఆదివారం అంటే. ఆ భానువాರ ದಿವಸ ಬಂದು ದೇವರ ಬಳಿಗೆ ನಾವು ಕೇಳೋದು ಅಲ್ಲ. దేవుడు నా అధికారం ఇచ్చానన్నాడు. దేవుడు ನನ್ನ అధికారం ಕೊಟ್ಟಿದ್ದನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. ఈ లోకములో అధికారం కలిగి జీవించు అన్నాడు. ನೀವು ಲೋಕದಲ್ಲಿ ಅಧಿಕಾರ ಉಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸಿರಿ. ఈ లోకంలో ఉన్న దానంతటి మీద నీకు అధికారం ఉన్నదన్నాడు. ఈ ಲೋಕದಲ್ಲಿ ఉన్న ಎಲ್ಲದರ ಮೇಲೆ ನಿಮಗೆ అధిಕಾರ ಇದೆ. అధికారం కలిగి నిన్ను జీవించమన్నాడు. అధికార ಉಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸಿರಿ. నిన్ను అడిగే స్థానంలో పెట్టలేదని చెప్తున్నాడు. ನಿಮ್ಮನ್ನು ಕೇಳುವ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇಟ್ಟಿಲ್ಲ. సో నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటే ನೀವು ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀರಾ ಅಂದ್ರೆ వాక్యము ద్వారా ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటూ ನಿಮ್ಮನ್ನು ನೀವು ಪರಿಶುದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ వాక్యము ద్వారా ఉదక స్నానము చేస్తూ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಜಳಕ ಸ್ನಾನ ಮಾಡಿಕೊಂಡು పరిశుద్ధుడిగా ನೀವು ಪರಿಶುದ್ಧರಾಗಿ దేవుని యొక్క నీతిపరుడుగా ದೇವರ ನೀತಿ ಮಕ್ಕಳಾಗಿ నీవు అధికారం కలిగి ನೀವು జీవించడానికి ಅಧಿಕಾರವುಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸಿರಿ. నీ అధికారం ఏంటో నువ్వు తెలుసుకోవడానికి ನಿಮ್ಮ ಅಧಿಕಾರ ಏನು ತಿಳ್ಕೊಳ್ಳಿರಿ. నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను, ನಾನು ಯಾಕೆ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ, నీ లోకంలో నా పని ఏంటి, ఈ లోಕದಲ್ಲಿ ನನ್ನ ಕೆಲಸ ಏನು ఏంటి అంటే దేవుడికి నిన్ను ఒక డబ్బాలో పడేసి గిలగిల కొట్టుకోమంటామా? ದೇವರು ನಿಮ್ಮ ಒಂದು ಡಬ್ಬೆ ಒಳಗಡೆ ಹಾಕೊಂಡು ನಿಮ್ಮ ಹತ್ರ ಅಲ್ಲಾಡಿಸೋ ದೇವರು ಅಲ್ಲ. మనం పొద్దున్న లేచిన కాడి నుంచి ప్రాబ్లమ్స్, మెంటల్ టెన్షన్స్, ప్రెజర్స్, ఎటు చూసినా ఏదో ఒక ఇబ్బంది, ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದಾಗಿಂದ ಏನಾದರೂ ಸಮಸ್ಯೆಗಳು ತೊಂದರೆಗಳಿದಾವೆ. అలాగ ఉండి జీవించమన్నాడు మా దేవుడు. ಆ ತರ ಇದ್ದು ಜೀವಿಸಬೇಕಂತ ಹೇಳ್ತಾರ ಅಲ್ಲ. ఎందుకు యేసు ప్రభు నేను మార్గం అన్నాడు? ಯಾಕೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಾನೇ ಮಾರ್ಗವನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. నా తండ్రి చెంతకు తీసుకుని వెళ్తా అన్నాడు. ನಾನು ನಿಮ್ಮನ್ನು ತಂದೆಯ ಬಳಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೇನೆ. ఎందుకు నేను సత్యం అన్నాడు? ಯಾಕೆ ನಾನು ಸತ್ಯವಾಗಿದ್ದೇನೆ, నిజం చెప్పడానికి వచ్చాడు. నిజವನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಬಂದನು. ఎందుకు నేను జీవం అన్నాడు? ಯಾಕೆ ನಾನು ಜೀವವಾಗಿದ್ದೇನೆ. ఎందుకనంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తర్వాత ఆ జీవం మనకిచ్చినది. ಯಾಕೆಂದ್ರೆ ತಂದೆ, ಮಗ, ಪರಿಶುದ್ಧಾತ್ಮದ ನಂತರ ಆ ಜೀವ ನಮಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. ఈ మూడు చెప్పడానికే ప్రభు ఈ భూలోకానికి ಈ వచ్చాడు. ಮೂರನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ದೇವರು ಬಂದಿದ್ದಾರೆ. ఎలా వచ్చాడు? ಹೇಗೆ ಬಂದರು? వాక్యధారిగా, ಆತನು ವಾಕ್ಯವಾಗಿ, శరీరధారిగా, ಶರೀರಧಾರಿಯಾಗಿ, సత్య సంపూర్ణుడుగా ಸತ್ಯ ಸಂಪೂರ್ಣಾಗಿ మన మధ్యలోకి వచ్చాడు. ಆತನು ನಮ್ಮದಲ್ಲಿ ಇಳಿದು ಬಂದನು. మనం ఇంకా ఆయన అర్థం చేసుకోకుండా ನಾವು ಇನ್ನೂ ಅದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳದೆ యేసు స్వామిని నమ్ముకుంటే నాకు ఇది వచ్చింది, ಯೇಸುವನ್ನು ನಂಬಿಕೊಂಡು ನಮ್ಗೆ ಇದು ಬರುತ್ತೆ, యేసు స్వామిని నమ్ముకుంటే ఇది పోతుంది, ಯೇಸುವನ್ನು ನಂಬಿಕೊಂಡು ಇದು ಹೋಗುತ್ತೆ, మనం ఇంకా ఇదే స్థానంలో నిలబడ్డాము. ನಾವು ಇನ್ನ ಅದೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಂತಿದ್ದೇವೆ. మనం అప్గ్రేడ్ అవ్వట్లేదు. ನಾವು ಇನ್ನ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ.
మనం అప్గ్రేడెడ్ అవ్వాలి. ನಾವು ಇನ್ನೂ ಮುಂದೆ ಬೆಳೆಯಬೇಕು. వాక్యము ద్వారా మనము నేర్చుకోవాలి. ವಾಕ್ಯದ ಮೂಲಕ ಕಲಿಯಬೇಕು. ఏమని నేర్చుకోవాలి అని అంటే ಕಲಿಯಬೇಕು. నేను దేవుని కుమారుణ్ణి, ನಾನು ದೇವರ ಮಗನು, దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, ದೇವರು ನನ್ನನ್ನು ಪರಿಶುದ್ಧ ಮಾಡಿದ್ದಾನೆ, దేవుడు నన్ను నీతిమంతుడు చేశాడు, ದೇವರು ನನ್ನನ್ನು ನೀತಿವಂತನಾಗಿ దేవుడు ಮಾಡಿದ್ದಾನೆ, ఇదంతా చేయడానికి తన త్వరత్వం ఇచ్చి నన్ను కొన్నాడు. ದೇವರು ಇದೆಲ್ಲವನ್ನೂ ಮಾಡಲಿಕ್ಕೆ ತನ್ನ ರಕ್ತವನ್ನು ಚೆಲ್ಲಿದ್ದಾನೆ. ఈ రోజు నుంచి నన్ను తండ్రి ఆయన ఆత్మగా ಈ జీవించమన్నాడు. ದಿನದಿಂದ ನನ್ನ ತಂದೆ ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸಬೇಕು. ఆత్మగా జీవించిన రోజు నాకు అధికారం కలదంటాడు. ಆತ್ಮವಾಗಿ ಬದುಕುವಾಗ ಅಧಿಕಾರ ಇರುತ್ತದೆ. ఈ ఉన్న వాటన్నిటి మీద అధికారం కలిది అన్నాడు. ಈ ಇರುವಂತ ಎಲ್ಲಾದ್ರ ಮೇಲೆ ಅಧಿಕಾರ ಉಳ್ಳವರಾಗಿ నేను అడిగే స్థానంలో కాకుండా నేను శాసించే స్థానంలో నన్ను ನೀವು పెట్టాడు. ಬೇಡುವ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರೋದಿಲ್ಲ, ನೀವು ಅಧಿಕಾರ ಇರುವ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರ್ತೀರಾ. వాక్యంలో ఏమున్నది, నా వాక్యದಲ್ಲಿ ఏమిದೆ? మాటలో ఏముందన్నాడు, ನನ್ನ ಮಾತಲ್ಲಿ ಏನಿದೆ ಅಂತ నా ಹೇಳಿದ್ರು. మాటలో శక్తి ఉందన్నాడు. ದೇವರ ಮಾತಲ್ಲಿ ಶಕ್ತಿ ಇದೆ ಅಂತ నా ಹೇಳಿದ್ರು. రాజ్యము మాటలతో కాదు, ನನ್ನ ರಾಜ್ಯವು ಮಾತಿನಿಂದ ಅಲ್ಲ, నా రాజ్యము శక్తితో ನನ್ನ ఉందన్నాడు. ರಾಜ್ಯವು ಶಕ್ತಿಯಿಂದ ಕೂಡಿದೆ. నా పరలోక రాజ్యమును మీలో పెట్టి ఉన్నా ನನ್ನ అన్నాడు. ಪರಲೋಕ ರಾಜ್ಯ ನಿಮ್ಮಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದೇನೆ. నా నిబంధనని మీ హృదయంలో రాశానన్నాడు. ನನ್ನ ನಿಬಂಧನೆ ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಬರೆದಿದ್ದೇನೆ. శక్తి కలిగిన పరలోక రాజ్యము నీ హృదయంలో ఉన్నప్పుడు, ಶಕ್ತಿ ಉಳ್ಳ ಪರಲೋಕ ರಾಜ್ಯ ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇರುವಾಗ, శక్తి కలిగిన వాక్యమును నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు, ಶಕ್ತಿ ಉಳ್ಳ ವಾಕ್ಯ ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುವಾಗ, నీవు నోటితో పలకవలసినది ನೀವು ಬಾಯಿಯಿಂದ ನುಡಿಯುವಂತದ್ದು దేవుని యొక్క జీవము కలిగిన మాటలు. ದೇವರ ಜೀವವುಳ್ಳ ಮಾತುಗಳು. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? పరలోక రాజ్యము మనలోనే ఉన్నది, ಪರಲೋಕ ರಾಜ್ಯ ನಮ್ಮಲ್ಲಿ ಇದೆ, దేవుని యొక్క వాక్యము మనలోనే ఉన్నది, ದೇವರ ವಾಕ್ಯ ನಮ್ಮಲ್ಲಿ ಇದೆ. జీవము కలిగిన మాటలు నీ నోటి ద్వారా పలకమంటున్నాడు. ಜೀವವುಳ್ಳ ಮಾತುಗಳನ್ನ ನೀವು ನುಡಿ. ఈ మూడిటిలో కూడా ఏమున్నది? ಈ ಮೂರರಲ್ಲಿ ಏನಿದೆ? శక్తి ఉన్నది. ಶಕ್ತಿ ಇದೆ. మరి ఆ శక్తిని నువ్వు ఉపయోగించుకుంటున్నావా? ಆ ಶಕ್ತಿಯ ನೀನು ಉಪಯೋಗ ಮಾಡ್ಕೊಳ್ತಿದ್ಯಾ? కానీ నువ్వెలా అడుగుతున్నావు? ಅದು ನೀನ್ ಹೇಗೆ ಕೇಳ್ತಿದ್ಯಾ? నాలో ఏ శక్తి లేదు, ನನ್ನಲ್ಲಿ ಯಾವ ಶಕ್ತಿ ಇಲ್ಲ, నేను దానికి అనర్హుడను, ನಾನು ಅದಕ್ಕೆ ಯೋಗ್ಯನಲ್ಲ, నేను దానికి స్థానము నేను పొందుకునలేని వాడిని. ಆ ಸ್ಥಾನವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ఇలాగే నువ్వు ఆలోచిస్తున్నావు. ಈ ಪ್ರಕಾರವಾಗಿ ನೀನು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೀಯಾ? ఎప్పుడు మరి తెలుసుకుంటావు? ನೀನ್ ಯಾವಾಗ ತಿಳ್ಕೊಳ್ತೀಯಾ? ఎప్పుడు నీలో ఆ స్పర్శ ఎప్పుడు వస్తుంది? ನಿನ್ನಲ್ಲಿ ಆ ಸ್ಪರ್ಶ ಯಾವಾಗ ಬರುತ್ತೆ? ఎలా పొందుకోవాలి ఈ శక్తిని? ಹೇಗೆ ಈ ಶಕ್ತಿ ಪಡ್ಕೋಬೇಕು? ఎస్, నాలో పరలోక రాజ్యం ఉన్నది, నాలో దేవుని ಪರಲೋಕ ರಾಜ್ಯ ಇದೆ, నాలో జీవ మరణము కలిగిన ನನ್ನಲ್ಲಿ ಜೀವ ಮರಣ ನಾಲ್ಗೆ ಇದೆ. నాలుక ఇదే. మరి ఎలా పొందుకోవాలి? హౌ? ಆದ್ರೆ ಹೇಗೆ ಪಡ್ಕೋಬೇಕು? ಹೇಗೆ దీన్ని పొందుకోవాలనంటే ಇದನ್ನು ಪಡ್ಕೋಬೇಕಂದ್ರೆ ప్రార్థన చేయగానే ఏం చేస్తాం? ముందు ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಏನ್ ಮಾಡ್ತೀಯಾ? ఏం చేస్తాం? ಏನ್ ಮಾಡ್ತೀರಾ? కళ్ళు మూసుకుంటాం. ಕಣ್ಣು ಮುಚ್ಕೊಳ್ತೀವಿ. అందరూ కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకోగా నీకేం కనపడింది? ఫస్ట్ ಕಣ್ಣು ಮುಚ್ಚುವಾಗ ಏನಾಗುತ್ತೆ? ನಿಮಗೆ ಮೊದಲು ಏನಾಗುತ್ತೆ? ఏం కనపడింది? ಏನ್ ಕಾಣಿಸುತ್ತೆ? చీకటి కనపడింది. ಕತ್ತಲು ಕಾಣುತ್ತದೆ. చీకటి ఎవరి సంబంధి? ಕತ್ತಲು ಯಾರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು? అర్థమవుతుందా? ಅಪವಾದಿಗೆ. అంటే మీరు ఎక్కడి నుంచి మార్చుకుని రావాలి? ಹಾಗಾದ್ರೆ ನಿಮ್ಮನ್ನು ಎಲ್ಲಿಂದ ಮಾರ್ಪಡಿಸ್ಕೋಬೇಕು? ప్రార్థన చేసుకునే చీకటి కూడా తరిమి కొట్టాలి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ಕತ್ತಲೆ ಕೂಡ ತೊಲಗಿಸಬೇಕು. మనం ప్రార్థనకి ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಕಣ್ಣು ಮುಚ್ಚುವಾಗ నీలోకి చీకటి కనపడుతుంది. ನಿನ್ನಲ್ಲಿ ಕತ್ತಲು ಕಾಣಿಸುತ್ತದೆ. ప్రార్థన నువ్వు ప్రారంభించిన విత్ ఇన్ 1 minute లో, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ಪ್ರಾರಂಭಿಸಿದ ಒಂದೇ ನಿಮಿಷದಲ್ಲಿ నీకు ఇంట్లో ఉన్న పప్పు కుక్కర్ వినపడుతుంది. ನಿನಗೆ ಮನೆಯಲ್ಲಿರುವಂತ ಬೇಳೆ ಸಾರು ಜ್ಞಾಪಕ ಆಗುತ್ತೆ. లేకపోతే నీ ఆలోచన బయట ఏదో ఒకటి, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమో, లేకపోతే ఇంకోటికి ఎగ్జామ్ ప్రాబ్లమో, లేదా ఇంకోటికి ఇతర ప్రాబ్లమ్స్ గుర్తుకొస్తా ఉంటాయి. ನಿಮ್ಗೆ ಎಕ್ಸಾಮ್ ಆಗಿರ್ಬೋದು ಅಥವಾ ಆರ್ಥಿಕವಾಗಿ ಇತರ ಕಾರ್ಯಗಳ ಆಲೋಚನೆ ಬರುತ್ತದೆ. ప్రభు ఎందుకు 40 రోజులు శోధింపబడ్డాడు? ದೇವರು ಯಾಕೆ 40 ದಿವಸ ಶೋಧನೆ ఏంటి ಮಾಡಿದ? ఆయన శోధన? ಆತನ ಶೋಧನೆ ಏನಾಗಿತ್ತು? శరీరమును జయించాడు. ಶರೀರವನ್ನು ಜಯಿಸಿದ. ఇప్పుడు మనం ఏదైతే ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు, ನಾವು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೋಗುವಾಗ మనకి లోకంలో ఉన్న మన యొక్క అవసరతలన్నీ గుర్తుకొస్తా ಈ ఉంటాయి. ಲೋಕದ ಎಲ್ಲಾ ಅಗತ್ಯಗಳು ಜ್ಞಾಪಕ అది ಆಗುತ್ತೆ. నువ్వు గుర్తు చేసుకోవట్లేదు, ಅದು ನೀನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿಲ್ಲ. నీకు గుర్తు వచ్చేలాగా చేస్తున్నాడు అపవాది. ನಿನಗೆ ಗೊತ್ತು ಬರುವ ಹಾಗೆ ಅಪವಾದ ಮಾಡ್ತಿದ್ದ. ఎందుకనంటే నీకు గుర్తుకు వస్తే ಯಾಕೆ ನಿನಗೆ ಜ್ಞಾಪಕ ಬರುವಾಗ నీ ప్రార్థన డివైడ్ అయిపోతుంది. ಈ ಪ್ರಾರ್ಥನೆ ಬೇರ್ಪಡುತ್ತದೆ. నీవు కనుక వాడిని అధిగమించి ప్రార్థనలో కనుక ఏకీభవిస్తే, ನೀನು ಅದನ್ನ ಜಯಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರೆ నీకు సత్యము తెలుస్తుంది. ನಿನಗೆ ಸತ್ಯ ಗೊತ್ತಾಗುತ್ತದೆ. ఆ సత్యము నువ్వు తెలుసుకున్న రోజున నువ్వు ಆ శక్తిమంతుడవుతావు. ಸತ್ಯ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗುವಾಗ ನೀವು ಶಕ್ತಿ ಉಳ್ಳವರಾಗ್ತೀರಿ. నీకు ఆ శక్తి అర్థమవునంత వరకు నీలో ఆ చీకటి కనపడుతూనే ఉంటుంది. ನಿಮಗೆ ಆ ಶಕ್ತಿ ಎಲ್ಲಿವರೆಗೂ ಅರ್ಥ ಆಗಲು ಅಲ್ಲಿವರೆಗೂ ಕತ್ತಲಿರುತ್ತದೆ. నీలో ఉన్న శరీర క్రియలన్నిటిని జయించటమే ನಿಮ್ಮಲ್ಲಿರುವಂತಹ ಶರೀರ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಜಯಿಸುವುದೇ అదే నిజమైన ప్రార్థన.
ಪ್ರಾರ್ಥನಾ, ಅದು ನಿಜವಂತ ಪ್ರಾರ್ಥನೆಯಾಗಿದೆ. కానీ మనం ఏం చేస్తున్నాం? ನಾವೇನ್ ಮಾಡ್ತಿದ್ದೇವೆ? మనం లెగిసిన కాడి నుంచి మన అవసరతలనే మనం అడుగుతున్నాం. ನಾವು ಎದ್ದಾಗ್ಲಿಂದ ನಮ್ಮ ಎಲ್ಲ ಅಗತ್ಯಗಳನ್ನು ಕೇಳ್ತಿದ್ದೇವೆ. మనం ఎవరూ కూడా మన శరీరంలో జయించాలని ఎవరు ప్రార్థన ನಾವು చేయాలి? ಯಾರು ಕೂಡ ಶರೀರವನ್ನು ಜಯಿಸಬೇಕಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಲ್ಲ. ఎవరైతే ಯಾರಾದರೂ నా శరీరంలో ఉన్న వాటిని నేను జయించేవాడిగా జీవించాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ನನ್ನ ಶರೀರವನ್ನು ಜಯಿಸಬೇಕಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ, నీలో నీవు దేవుడితో మాట్లాడుతూ మెడిటేషన్ చేస్తున్నప్పుడు, ನಿಮ್ಮಲ್ಲಿ ನೀವು ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಮಾತಾಡುತ್ತಾ ಧ್ಯಾನ ಮಾಡುವಾಗ దేవుని యొక్క శక్తి నీలో వెలిగింపబడుతుంది. ದೇವರ ಶಕ್ತಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಬೆಳಕು ಬರುತ್ತದೆ. ఎలాగా ఆ శక్తి వస్తున్నది? ಆ ಶಕ್ತಿ ಹೇಗೆ ಬರುತ್ತದೆ? ఎలా వస్తుంది? ಹೇಗೆ ಬರುತ್ತೆ? ఇప్పుడు పాస్టర్ గారు నా భార్య, ಈಗ ಉದಾಹರಣೆಗೆ ನಾನು ಅವ್ರ ಹೆಂಡತಿ ಆಗಿರ್ಬೋದು. నా భార్యను ముట్టుకున్నప్పుడు ನನ್ನ ಹೆಂಡತಿ ನಾನು ಮುಟ್ಟುವಾಗ నాలో ఒక స్పర్శ కలుగుతుంది. ನನ್ನಲ್ಲಿ ಒಂದು ಸ್ಪರ್ಶ ಉಂಟಾಗುತ್ತದೆ. కలుగుతుందా కలగదా? ಆಗುತ್ತಾಗಲ್ವಾ? మరి వాక్యం దగ్గరికి వచ్చేవాడికి ఆ స్పర్శ ఎందుకు కలగట్లా? ವಾಕ್ಯ ಬಳಿಗೆ ಬರುವಾಗ ನಿಮ್ಗೆ ಯಾಕೆ ಆ ಸ್ಪರ್ಶ ಆಗ್ತಾ ಇಲ್ಲ? దేవుడు నీతో ఏకాత్మై ఉన్నా అన్నాడా? దేవుడు అన్నాడా? దేవుడు ನಿಮ್ಮ ಸಂಗಡ ಏಕಾತ್ಮ ಉಳ್ಳವನಾಗಿದ್ದೇನೆ ಅಥವಾ ಬೇರೆ ಆಗಿದ್ದು ಹೇಳ್ತಾರ? భార్యాభర్తలు ఏకాత్మగా ఉంటారా, సపరేట్ గా ఉంటారా? ಗಂಡ ಹೆಂಡತಿ ಏಕಾತ್ಮ ಉಳ್ಳವರಾಗಿರ್ತಾರೆ, ಬೇರೆ ಬೇರೆ ಆಗಿರ್ತಾರಾ? ఏకాత్మగా ఉన్నప్పుడు వారిలో ఒక కరెంట్ పాస్ అవుతున్నప్పుడు, మరి దేవుడితో నువ్వు ఏకాత్మగా ఉన్నప్పుడు నీ కరెంట్ ఎక్కడికి వెళ్తుంది? ದೇವರಲ್ಲಿ ಏಕಾತ್ಮ ಉಳ್ಳವರಾಗಿರುವಾಗ, ಸ್ಪರ್ಶ ಇರುವಾಗ ನಿಮ್ಮ ಕರೆಂಟ್ ನಿಮ್ಮ ಶಕ್ತಿ ಎಲ್ಲಿ ಹೋಗಿದೆ? అలాంటి యొక్క అనుభూతి నువ్వు తీసుకోవాలి. ಅಂತ ಅನುಭವವನ್ನು ನೀನು ಪಡ್ಕೋಬೇಕು. నా ప్రభుతో నేను ఏకాత్మై ఉన్నాను. ನನ್ನ ತಂದೆಯ ಸಂಗಡ ನಾನು ಏಕಾತ್ಮ ಉಳ್ಳವನಾಗಿದ್ದೇನೆ. తండ్రి ఆలోచనలు నాలో ఉన్నాయి. ನನ್ನ ತಂದೆಯ ಆಲೋಚನೆ ನನ್ನಲ್ಲಿ ಇದೆ. నా ప్రభు ఆలోచన నాలో ఉన్నాయి. ನನ್ನ ಕರ್ತನ ಆಲೋಚನೆ ನನ್ನಲ್ಲಿ ಇದೆ. వారి ఆత్మ నాలో ఉన్నది. ಆತನ ಆತ್ಮ ನನ್ನಲ್ಲಿ ಇದೆ. నీవు ఎప్పుడైతే ఈ విధంగా నీవు ఆస్వాదిస్తావో ನೀವು వాక్యాన్ని, ಯಾವಾಗಾದ್ರೂ ಈ ಪ್ರಕಾರವಾಗಿ ಆಶ್ವಾಸನೆ ಮಾಡುವಾಗ నీలో నీకు తెలియకుండా శక్తి అనేది ప్రారంభం ನಿನ್ನಲ್ಲಿ జరుగుతుంది. ನಿನಗೆ ಗೊತ್ತಿಲ್ಲದ ಹಾಗೆ ಶಕ್ತಿ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತದೆ. కానీ నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తావు? ನೀವು ಹೇಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೀರಿ? నేను దేనికి పనికి చేయను, ನಾನು ಯಾವುದು ಕೆಲಸಕ್ಕೆ ಬರಲಾರ್ದವನು, నేను పనికి రాని మట్టి పాత్రను. ನಾನು ಕೆಲಸಕ್ಕೆ ಬರಂತ ಮಣ್ಣಿನ ಗಡಿಗೆ ಆಗಿದ್ದೇನೆ. నీ యొక్క ఆలోచన గ్రహింపు ఇక్కడే ఉన్నది. ಈ ಆಲೋಚನೆ ಇಲ್ಲೇ ಇದೆ. కానీ దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే, ಆದ್ರೆ ದೇವರ ಆಲೋಚನೆ ಏನ್ ಗೊತ್ತಾ? నువ్వు నా కుమారుడివి. ನೀನು ನನ್ನ ಮಗನು. తండ్రి దగ్గర ఏమైతే ఉందో అది కూడా నీ దగ్గర ఉందంటున్నాడు. ತಂದೆಯ ಬಳಿ ಏನಿದೆಯೋ ಅದು ಕೂಡ ನಿನ್ನಲ್ಲಿ ಇದೆ. ఎలా ఉంది? ಹೇಗಿದೆ? శక్తిగా ఉన్నది. ಶಕ್ತಿದಾಗಿದೆ. ఆ శక్తిని కనబరుచుకోవాలి అంటే ಆ ಶಕ್ತಿಯನ್ನು ಕಾಣಿಸ್ಕೊಳ್ಬೇಕಂದ್ರೆ ఆత్మగా జీవించాలి. ಆತನ ಆತ್ಮವಾಗಿ ఆయన ಜೀವಿಸಬೇಕು. యొక్క ఆత్మ నివాస స్థలం ఎక్కడ ఉన్నది? ಆತನ ಆತ್ಮ ನಿವಾಸ ಸ್ಥಾನ ಯಾವುದು? హృదయంలో ఉన్నది. ನಿಮ್ಮ ಹೃದಯವೇ ಅದಾಗಿದೆ. దేవుడు వాక్యాన్ని ఎక్కడ భద్రపరచుకోమన్నాడు? ದೇವರ ವಾಕ್ಯ ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ నీ ಇಟ್ಕೋಬೇಕು? హృదయంలో భద్రపరచుకోమన్నాడు. ಹೃದಯದಲ್ಲಿ ಭದ್ರವಾಗಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. నీవు నీ హృదయంలో భద్రపరచుకున్న దేవుని యొక్క జీవం కలిగిన వాక్యముని నీ నాలుక వశంలో ఏముంచి అన్నాడు? ನೀವು ಆ ಶಕ್ತಿಯನ್ನು ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳುವಾಗ ನಿಮ್ಮ ನಾಲಿಗೆಯಲ್ಲಿ ಯಾವ ಶಕ್ತಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ ಗೊತ್ತಾ? జీవమును ఉంచాడు. ಜೀವವನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. మరి జీవాత్మను పొందుకున్న నీవు ఎలా జీవించాలి? ಜೀವಾತ್ಮನಂತ ನೀವು ಹೇಗೆ ಜೀವಿಸಬೇಕು ಗೊತ್ತಾ? ప్రార్థన ఎలా చేసుకోవాలి అర్థమవుతుందా? ಪ್ರಾರ್ಥನೆ ಹೇಗೆ ಮಾಡಬೇಕು ಗೊತ್ತಾ? ప్రార్థన అడిగే స్థానంలో ఉండకూడదు. ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇಲ್ಲ. ప్రార్థన రూలర్ లాగా ಪ್ರಾರ್ಥನೆ ಅಧಿಕಾರ ಉಳ್ಳದಾಗಿದೆ. అధికారం అంటే ఏంటి? ಅಧಿಕಾರವೆಂದರೆ ಏನು? ప్రభువా ఇది నాకు కావాలి, ಇದು ಬೇಕು ನನಗೆ, ప్రభువా ఇది నాకు ఇవ్వు అంటారు. ದೇವರೇ ಕೊಡು ನನಗೆ ಅಲ್ಲ, నేను తీసుకుంటున్నాను యేసు నామములో. ನಾನು ಯೇಸುವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತೇನೆ. ఎంత తేడా ఉంది? ಎಷ್ಟು ವ್ಯತ್ಯಾಸ ಇದೆಯಲ್ಲ? ಕೇಳಕ್ಕೂ ತೆಗೆದುಕೊಳ್ಳಲಿಕ್ಕೂ. నువ్వు అడిగింది ನೀವು ಕೇಳೋದು దేంట్లోంచి అడుగుతున్నావు? ಯಾವುದನ್ನು ಕೇಳ್ತಿದ್ದೀರಿ? రెండు డిఫరెన్స్ లు ఉన్నాయి. ಸ್ವಲ್ಪ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. నీ శరీరంలో గనక ನಿಮ್ಮ ಶರೀರದಲ್ಲಿ దేవుడిని ప్రార్థిస్తే, ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರೆ, ప్రభువా ತಂದೆ నాకు ఇది ఇవ్వా, ನನಗೆ ಇದು ಕೊಡು, ఇంకా నీకు అర్థం కాలా, ಇದು ನಿನ್ಗೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ. నువ్వు దేవుని ఆత్మగా గనక ఉంటే ನೀನು ದೇವರ ಆತ್ಮವಾಗಿದ್ದರೆ యేసు నామములో తీసుకుంటున్నావు. ಯೇಸು ನಮ್ಮನ್ನ ಕೊಡುವಲ್ಲ, ಅಂತ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತೇನೆ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? శరీరానికి ఆత్మకు ಶರೀರಕ್ಕೂ ಆತ್ಮಕ್ಕೂ ವ್ಯತ್ಯಾಸ. దేవుడి యొక్క ప్రార్థన ఇలాగే ఉండాలి. ದೇವರ ಪ್ರಾರ್ಥನೆ ಹೀಗಿರಬೇಕು. ఇందాక నేను కీబోర్డ్ అడిగినప్పుడు అయ్యగారు ఏమన్నారు? ಈಗ ಕೀಬೋರ್ಡ್ ಕೇಳುವಾಗ ಅಯ್ಯ ಏನಂದ್ರು? ఆల్రెడీ మనకు వచ్చేసింది. ಆಲ್ರೆಡಿ ಬಂದಿದೆ. ఎందుకన్నాడు? ಯಾಕೆ ಹೇಳಿದ ಮಾತು? తీసేసుకున్నా. ನಾನು ತಗೊಂಡ್ಬಿಟ್ಟು ಆಲ್ರೆಡಿ దేవుని ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ఆత్మగా ದೇವರ ಆತ್ಮವಾಗಿ నాలో అధికారం ఉన్నది, ನನ್ನಲ್ಲಿ ಅಧಿಕಾರ ಇದೆ, తీసేసుకున్నా. ಅದನ್ನು ನಾನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೇನೆ. అందుకనే మీరు పొందుకుని ఉండి ప్రార్థన చేయడి అన్నాడు. ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಹೊಂದಿಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ఆల్రెడీ అన్ని ఇచ్చేసాడు అంటున్నాడు. ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ದೇವರು. మనల్ని నీతిమంతులుగా చేశాడా? చేస్తాను. ನಮ್ಮನ್ನು ನೀತಿವಂತರಾಗಿ ಮಾಡಿದ್ದಾನ ಅಥವಾ ಮಾಡಿದ್ದಾನ? అంతయు సమస్తము మనకిచ్చి ఉన్నాడు. ಎಲ್ಲ ಸಮಸ್ತವು ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఎలా ఇచ్చాడు? ಹೇಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ? ఆయన ఒక మహిమని ఇచ్చాడు. ಆತನ ಮಹಿಮೆಯಿಂದ ఆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మహిమే ఈ రోజున ಆ ಮಹಿಮನ್ನು ನೋಡ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ.
యోహాను సువార్త 1:14. యోహాను సువార్త 1:14 చదవమా. ఓది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్త సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన యొక్క మహిమను మనము కనుగొంటిమి. ఏంటి ఆయన మహిమ? మహిమ ఏంటంటే ఆ మహిమ ఏంటి అనేది ఈ రోజు మనం కనుగొందాం. ఆ మహిమ ఆ మహిమ కనుక నువ్వు కనుక్కుంటే నీ ముఖం ముందున్న అడ్డుతెర, ఆ చీకటి అని చెప్పాను కదా, ఆ మహిమను పడుకుంటే కష్టలను తొలగి ಹೋಗುತ್ತದೆ. ప్రభు కళ్ళు ఎలా ఉన్నాయి? ದೇವರ ಕಣ್ಗಳು ಹೇಗಿದ್ದಾವೆ? ಹಿಮము వలె, ಆತನು ಹಿಮದ ಹಾಗೆ, అగ్ని జ్వాలలలాగా ఉన్నాయంట. అగ్ని జ్వాಲೆಯಾಗಿ. ఆయన ఆత్మగా ఉన్న మన కళ్ళు అంటే చీకటిలో ఉన్నాయి. ಆತ್ಮವಾಗಿರುವಂತ ನಮ್ಮ ಕಣ್ಗಳು ಯಾಕೆ ಕತ್ತಲೆಯಿದೆ? అంటే నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు కాబట్టి. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಇನ್ನೂ ಕತ್ತಲೆಯಲ್ಲಿ ಇದ್ದೇವೆ. నువ్వు ప్రభువులాగా జీవించమన్నాడా? దేవుడనే జీవిಸಬೇಕಾ? దేవుడే జీవిస్తా అన్నాడా? దేవుడే జీవిಸುತ್ತಾడా? దేవుడిగా జీవించినప్పుడు నీ కళ్ళు అగ్ని జ్వాలలాగా హిమలాగా, దైవ తోడవరాಗಿ జీవిಸುವಾಗ నీ కళ్ళు ఎందుకని చీకట్లో ఉన్నాయి? ಇನ್ನು ಯಾಕೆ ಕಣ್ಣು ಕತ್ತಲೆಯಲ್ಲಿದೆ? ఎందుకంటే ఇంకా దేవుని యొక్క మహిమను నువ్వు కనుగొనలేదు. ಯಾಕಂದ್ರೆ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. ఈ రోజు నా మహిమను కనుగొందాం. ಇವತ್ತು ಆ ಮಹಿಮೆಯನ್ನು ಕಾಣಲಿಕ್ಕಿದ್ದೀವಿ. మొదటి కొరింథీయులు ಮೊದಲನೇ ಕೊರಿಂಥದವರ ಪುಸ್ತಕ 10వ అధ్యాయము 31. 10ನೇ ಅಧ್ಯಾಯ 32 ವಾಕ್ಯ. ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ ಬೇಗ ತೆಗೆಯಿರಿ. ಮೊದಲನೇ ಕೊರಿಂಥ. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవునికి మహిమ కొరకు చేయుడి. ನೀವೇನ್ ಮಾಡು ಕೂಡ ದೇವರ ಮಹಿಮೆಗಾಗಿ ಮಾಡಿರಿ. మనం ఏం చేసినా గానీ, ನಾವ್ ಏನ್ ಮಾಡು ಕೂಡ, ఎలా ఉన్నా గానీ, ಹೇಗಿದ್ದರೂ ಕೂಡ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ, ಯಾವ ಪರಿಸ್ಥಿತಿ ಇದ್ದರೂ ಕೂಡ, కానీ దేవునికి మహిమ కొరకు లాగా ఉండేలాగా చేయాలి. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸಬೇಕು. ఎలా చేస్తామో ಹೇಗೆ ಮಾಡಬೇಕು? ఇప్పుడు ಈಗ ఎవరైనా హాస్పిటల్లో ఐసీలో ఉంటే మన దేవుని మహిమ చేస్తామా? ಯಾರಾದ್ರೂ ಹಾಸ್ಪಿಟಲ್ ಐಸಿಯು ಇದ್ರೆ ದೇವರ ಮಹಿಮೆ ಪಡಿಸ್ತೀವಾ? చేయలేము. ಮಾಡಲ್ಲ. ఎందుకని? ಯಾಕೆ ಗೊತ್ತಾ? నీకన్నా పిచ్చా? ನಿನ್ಗೇನು ಹುಚ್ಚು ಹಿಡಿದಿದ್ಯಾ? ఐసీలో ఉన్నవాడు ఎవరు దేవుని మహిమ చేయమంటే, ಐಸಿಯಲ್ಲಿರೋರಿಗೆ ದೇವರ ಮಹಿಮೆ ಪಡಿಸಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ సాధ్యమా? ಅದು ಸಾಧ್ಯನಾ? సాధ్యమా అసాధ్యమా? ಸಾಧ್ಯನಾ ಅಸಾಧ್ಯನಾ? ಹೇಳಿ. ఏది ಯಾವುದು? ಹೇಳಿ. మీరు నాకు రెస్పాండ్ అయితే మీకు వాక్యం కరెక్ట్ గా అర్థమవుతుంది. ನೀವು ನನ್ನ ಸಂಗಡ ಮಾತಾಡೋ ವಾಕ್ಯ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. సాధ్యమా అసాధ్యమా? ఐసియులోರಿಗೆ దేవుడికి సమస్తము సాధ్యము. దేవుడికి సమస్తము సాధ్య. ఐసీలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ దేవుడిని మహిమ పరుస్తావా? ನೀವು ಐಸಿಯಲ್ಲಿ ಇರುವಾಗ, ಹಾಸ್ಪಿಟಲ್ ಇರುವಾಗ ದೇವರ ಮಹಿಮೆ ಪಡಿಸ್ತೀರಾ? ಅದು సాధ్యమా? ಸಾಧ್ಯನಾ? ఐసీలో ఉన్నది ఎవడు? ಐಸಿಯಲ್ಲಿ ಇರೋದು ಯಾರು? ఎవరో ఒక ఎక్స్పైర్ ಯಾರೋ ಇರಬಹುದು. ఎలా ఉన్నాడు? ಹೇಗಿದ್ದಾನೆ? శరీరంతో ఉన్నాడు. ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. మరి శరీరంతో ఉన్నవాడు ప్రభువుకి ఎలా ఉన్నట్టు? వాడు ಶರೀರದಲ್ಲಿರೋ ದೇವರಿಗೆ ಹೇಗಿದ್ದಾನೆ? మన శరీరం ఏమై ఉన్నది? ನಮ್ಮ ಶರೀರ ಏನಾಗಿದೆ? ఏమై ఉన్నది మన శరీరం? ನಮ್ಮ ಶರೀರ ಏನಾಗಿದೆ? బ్రతికున్నావా లేకపోతే మృతి ನಮ್ಮ ಶರೀರ చెందినావా? ಬದುಕಿದೀಯಾ ಸತ್ತೋಗಿದೀಯಾ? ఎలా ఉన్నావు? ಹೇಗಿದೀಯಾ? ఎలా ఉన్నావు? ಹೇಗಿದ್ದೀಯಾ ನೀನು? మరి చచ్చిపోయి ఉన్న వాడితో దేవుడు ఎలా చూస్తాడు నిన్ను? ಸತ್ತೋದಂತ ಶರೀರವನ್ನು దేవుడు నా ఆత్మగానే చూస్తా అన్నాడు కదా. ದೇವರು ತನ್ನ ಆತ್ಮವಾಗಿ ನೋಡುತ್ತಾನೆ. అందుకని నువ్వు ఎక్కడ ఉన్నా గానీ, ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ಯಾವ గానీ, ಪರಿಸ್ಥಿತಿ ಇದ್ರೂ ಕೂಡ దేవునిని మహిమపరచడం మనం చేర్చుకోవాలి. ದೇವರನ್ನ ಮಹಿಮೆಪಡಿಸೋದನ್ನ ಹೇಳಿ ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. నువ్వు దేవుడిని శరీరంతో చూడకూడదు. ನೀವು ದೇವರನ್ನ ಶರೀರದಿಂದ ನೋಡಬಾರದು. ఆయన ఆత్మై నువ్వు చూడాలి. ನೀವು ಆತನ ಆತ್ಮವಾಗಿ ఆయన ನೋಡಬೇಕು. ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం అన్నాడు. ಆತನ ಆತ್ಮ ಎಲ್ಲಿದೆ ಅಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಇದೆ. ఎవడైనా ఐసులో ఉంటే, ಯಾರಾದ್ರೂ ಐಸಿಯುನಲ್ಲಿ ಇದ್ದರೆ, దేవుని ఆత్మగా అక్కడికి వెళితే, ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಅಲ್ಲಿಗೆ ಹೋದರೆ ఆ ఐసులను లెగిసి ಆ నుంచోవాలి. ಐಸಿಯುನಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ಳುತ್ತಾನೆ. అలాంటి ఒక అధికారం కలిగి ಅಂತ జీవించాలి. ಅಧಿಕಾರ ಉಳ್ಳವಾಗ ಜೀವಿಸ್ತೀನಿ. నా వల్ల కాదు, నేను చేయలేనిది. ಇದು ನನ್ನಿಂದ ಸಾಧ್ಯವಿಲ್ಲ, ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. మరి ఇది పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ಮತ್ತೆ ಇದು ಪಡ್ಕೋಬಂದ್ರೆ ಹೇಗ್ ಮಾಡ್ಬೇಕು? రకరకాలు ఉన్నాయి. ಅನೇಕ ವಿಷಯಗಳಿದ್ದಾವೆ. ఉపవాసం చేయొచ్చు. ಉಪವಾಸ ಮಾಡಬಹುದು. శిష్యులు వచ్చి ప్రభువుని అడుగుతారు, నువ్వెందుకు ఈ దయ్యములను వెళ్ళగొట్టలేకపోయావు? ಸ್ವಾಮಿಯನ್ನು ಕೇಳ್ತಾರೆ, ನಾವು ಯಾಕೆ ದೇವರನ್ನು మీ ಓಡಿಸಲಿಲ್ಲ? యొక్క విశ్వాసం బలహీనంగా ఉన్నది. ನಂಬಿಕೆ ಕಡಿಮೆ ಆಗಿದೆ. మీరు ఉపవాసము చేసి శక్తిని పొందుకోండి ನೀವು అన్నాడు. ಉಪವಾಸ ಮಾಡಿ ಶಕ್ತಿ ಪಡ್ಕೊಳ್ಳಿ. యేసు ప్రభు 40 రోజుల దినములు ఏం చేశాడు? ಯೇಸು ಕ್ರಿಸ್ತ 40 ದಿವಸ ಏನ್ ಮಾಡಿದರು? మన ఉపవాసం ఒక పూటే ఉంటది. ನಾವು ಉಪವಾಸ ಒಂದು కానీ యేసు ప్రభు పగలు రాత్రి 2 పూటలు చేశాడంట. ಆದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹಗಲು ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಉಪವಾಸವಿದ್ದರು. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ಒಂದ್ಸಲ ಸ್ವಲ್ಪ ಯೋಚನೆ ಮಾಡಿ.
40 రోజులు యేసు ప్రభు ఎలా ఉంటాడు అంటారు? 40 ದಿವಸ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಗಿದ್ದಿರ್ತಾನೆ? ఒకటో రోజు 1ನೇ ದಿವಸ హుషారుగా ఉండొచ్చు, ಸ್ವಲ್ಪ ಚುರುಕಾಗಿರಬಹುದು. రెండో రోజు 2ನೇ ದಿವಸ హుషారుగానే ఉండొచ్చు, ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಚುರುಕಾಗಿರಬಹುದು. మూడో రోజు కూడా 3ನೇ ದಿವಸ హుషారుగానే ఉండొచ్చు, ಚುರುಕಾಗಿರಬಹುದು. ఇలా రోజు వెళ్లే కొద్దికి ప్రభు హుషారుగా ఉన్నాడు అంటారా, పడిపోయి ఉంటాడు? ದಿನಗಳು ಹೋಗ್ತಾ ಹೋಗ್ತಾ ದೇವರು ಹುಷಾರಾಗಿದ್ದ, ಚುರುಕಾಗಿ ಹೇಗಿದ್ದ? ఒక 10 రోజులు ఆహారం తినని వాడి శరీరం ఎలా ఉంటది? ಅಂತ ದಿವಸ ಊಟ ಮಾಡಿದಂತ ವ್ಯಕ್ತಿ ಶರೀರ దేవశిలాగా పడిపోయి ఉంటాడు అంటారా? ಅವನು ಹಾಗೆ ಬಿದ್ದೋಗಿರ್ತಾರಲ್ವಾ? ఎలా ఉంటాడు? ಹೇಗಿರ್ತಾನೆ? సోయి లేకుండా పడిపోయి ఉంటాడు, ಪ್ರಜ್ಞೆಯಿಂದ ಬಿದ್ದೋಗಿರ್ತಾನೆ. ప్రభు దేన్ని నమ్మాడు? ದೇವರಲ್ಲಿ ಯಾವ್ದು ನಮ್ಮದು? ದೇವ್ರು ಯಾವ್ದು నేను ఎలా జీవిస్తున్నాను అనుకున్నాడు? ನಾನು ಹೇಗೆ ಜೀವಿಸ್ತಾನೆ ಅನ್ಕೊಂಡ? నేను దేవుని ఆత్మ కాబట్టి నేను దేవుని ఆత్మగా జీవిస్తున్నాను ನಾನು అనుకున్నాను. ದೇವರ ಆತ್ಮನಾಗಿದ್ದೇನೆ, ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸ್ತಾ నా ಇದ್ದೇನೆ. శరీరం అయితే నాకేంటి? ನನ್ನ ಶರೀರ ಏನಾದ್ರು ನನಗೇನು? అలా అనుకుంటూ ఉంటేనే కదా ఆయన అలా పడిపోయి ఉంటాడు. ಆ ತರ ಅನ್ಕೊಂಡಿದ್ರೆ ಮಾತ್ರ ಅದು ಬೀಳ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. అలాగే కదా ఆయన బేవిషై ఉంటాడు. ಅದೇ ತರ ದೇವ್ರು ಮಾಡ್ತಿದಲ್ಲ, అదే శరీరాన్ని జయించాడు. ಆ ಶರೀರ ದೇವ್ರು ಜಯಿಸಿದ್ದಾರೆ. అలాగే మనం కూడా ಹಾಗೆ ನಾವು ಕೂಡ ప్రతి అవసరతలో ಎಲ್ಲ ಅಗತ್ಯಗಳಲ್ಲಿ మనం భయపడిపోతా ఉంటాం. ನಾವು ಎದುರ್ಕೊಳ್ತೀವಿ. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ಆದ್ರೆ ದೇವ್ರು ಹೇಳುವಂತ ಮಾತು ಗೊತ್ತಾ? నువ్వు ఆ శరీరంలో నో మోర్ అంటున్నాడు. ನೀವು ఆ ಶರೀರದಲ್ಲಿ ಇಲ್ಲ, కానీ మన గ్రహింపులో ఉంది నేను ఇందులోనే ఉన్నాను అని. ಆದ್ರೆ ನಮ್ಮ ಗ್ರಹಿಕೆ ನಾವು ಇದರಲ್ಲಿ ಇದ್ದೇವೆ. ఇదే ప్రాబ్లము, ಇದೇ సమస్ಯೆ. ఇదే మాట నువ్వు బయటికి చెప్తే ಇದೇ ಮಾತು ಹೊರಗಡೆ ಹೋಗಿ ಹೇಳಿದರೆ నీకన్నా పిచ్చేంట్రా అంటారు. ఏదో ಹುಚ್ಚಿಡಿದೀಯಾ? అందుకే దేవుడే అన్నాడు, ದೇವ್ರು ಹೇಳುವಂತ నా ಮಾತು జ్ఞానము వెర్రితనము అన్నాడు. ಆತರ ಈ ಲೋಕದ ಜ್ಞಾನವು ವ್ಯರ್ಥ. ఎవరికి వెర్రితనము? ఏ జ్ఞానము? ಯಾರಿಗೂ ಹುಚ್ಚಾಗಿದೆ, ಯಾರಿಗೂ ఈ ವ್ಯರ್ಥವಾಗಿದೆ? లోక జ్ఞానము. ಲೋಕದ ಜ್ಞಾನವು. ఈ లోకంలో నువ్వు నేను ఆత్మగా ఉన్నాను, నా శరీరం చచ్చిపోయింది అంట అన్నాను. ಈ ಲೋಕದಲ್ಲಿ ನೀನು ನಾನು ಆತ್ಮವಾಗಿದ್ದೇನೆ, ಶರೀರ ಸತ್ತೋಗಿದೆ ఫస్ట్ మెంటల్ హాస్పిటల్ జాయిన్ అంట ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಮೊದಲು ಹುಚ್ಚ ಆಸ್ಪತ್ರೆ ಸೇರಿಸ್ಕೊಂಡು ಹೋಗಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఒకవేళ నీవు ಒಂದು ವೇಳೆ ನೀನು అలాగ అనిపించుకొని ఉన్నట్లయితే ಆ ತರ ನಿನಗೆ ಯೋಚನೆ ಬಂತಂದ್ರೆ ప్రభు ఏమంటాడంటే పరలోక రాజ్యంలో నువ్వు ధన్యుడు. ದೇವ್ರ ಹೇಳ್ತಾರೆ, ನೀನು ಪರಲೋಕದ ಧನ್ಯನು. మనము ನಾವು మనుషుల మధ్యలో ಮನುಷ್ಯರ ಸಂಗಡ యథార్థంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ಯಥಾರ್ಥವಾಗಿ ಇರಬಹುದು, ಇಲ್ಲದೆ ಇರಬಹುದು. కానీ దేవుడి దగ్గర యథార్థతగా ఉంటాము. ಅದು ದೇವರ ಹತ್ರ ಯಥಾರ್ಥವಾಗಿರಬೇಕು. ఎందుకని? ಯಾಕೆ? ఎందుకంటే ఈయన ఫైనల్ జడ్జిమెంట్ కాబట్టి. ಯಾಕಂದ್ರೆ ಆತನು ಕಡೆಯ ನ್ಯಾಯ ತೀರಿಸ್ತಾನೆ. ఒకవేళ ఈ జనులు నిన్ను తిరస్కరించినా, ಒಂದು ವೇಳೆ ಈ ಜನ ನಿನಗೆ ತಿರಸ್ಕಾರ ಮಾಡಿದ್ರು కానీ ಕೂಡ ప్రభు దగ్గర నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు ధన్యుడు. ಆದ್ರೆ ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ನೀನು ಧನ್ಯನಾಗಿದ್ದೀಯ. అందుకనే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా గానీ ಅದಕ್ಕಾಗಿ ಯಾವ ಪರಿಸ್ಥಿತಿ ಇದ್ರೂ ಕೂಡ దేవుడిని మహిమపరచడం నేర్చుకోవాలి. ದೇವರನ್ನು ಮಹಿಮೆಪಡಿಸಲು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. మొదటి 2 కొరింథీయులు 3:18. 2ನೇ ಕೊರಿಂಥ 3:10, 18, 3:18. 2ನೇ ಕೊರಿಂಥ 3:18. మనమందరము ఏంటి ముసుగులేని ముఖము అంటే మన ముఖానికి ముసుకుందా? ఏముంది ముసుగు? ನಮ್ಮ ಮುಖದ ಮೇಲೆ ಏನಿದೆ? ప్రభు ఏంటి ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు? ದೇವರೇ ನೀ ತರ ಮಾತಾಡ್ತಾರೆ. మనమందరము ముసుగులేని ముఖముతో, ನಾವೆಲ್ಲ ಕೂಡ ಮುಸುಕು ತೆಗೆದಿರುವ ಮುಖದಿಂದ ప్రభు యొక్క మహిమను ಕರ್ತನ ಪ್ರಭಾವವನ್ನು అద్దము వలె ದರ್ಪಣದಲ್ಲಿ ప్రతిఫలింపజేయుచు ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತದೋ ಎಂಬಂತೆ మహిమ నుండి అధిక మహిమను పొందుచు ಪ್ರಭಾವದಿಂದ ಅಧಿಕ ಪ್ರಭಾವಕ್ಕೆ ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏంటి ఆ ముసుగు? ಏನು ಆ ಒಂದು ಮುಸುಕು ಏನಾಗಿದೆ? ఒక ముసుకున్నది, ನಮಗೊಂದು ಮುಸುಕು ಇದೆ. ఏంటి ఆ ముసుగు? ಆ ಮುಸುಕು ಏನು ಗೊತ್ತಾ? ಪರದೆ ನಮಗೊಂದಿದೆ. ఏంటి ఆ ముసుగు? ఏంటి ಆ ಛಾಯೆ ಏನ್ ಗೊತ್ತಾ? ಛಾಯೆ. ఆ ఛాయని తీసి అంటున్నాడు. ఆ ಛಾಯೆಯನ್ನ ಮುಸುಕನ್ನು ತೆಗೆದು అది తీస్తే ಅದು ತೆಗೆಯುವಾಗ క్రీస్తులో ఒక మహిమ ఉన్నదంట. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಮಹಿಮೆ ಇದೆ. ఆ మహిమ కన్నా అధికగా మహిమ వస్తుందంట. ಆ ಮಹಿಮೆಗಿಂತ ಇನ್ನು ಹೆಚ್ಚಂತ ಮಹಿಮೆ ఆ ಇದೆ. మహిమను దేవుని ఆత్మ ద్వారా ಆ ಮಹಿಮೆಯನ್ನು ದೇವರ ಆತ್ಮವಾಗಿ ఇంకా హెచ్చించి ఆ పోలికగానే మనల్ని మార్చబడుతున్నాము. ಆ ತರ ಹೋಲಿಕೆಗೆ ನಮ್ಮನ್ನು ಮಾರ್ಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు ಇವತ್ತು నా యందు నివసించేవాడు నేను కాను, ನನ್ನಲ್ಲಿ ಜೀವಿಸುವವನು ನಾನಲ್ಲ, నా యందు నివసించేవాడు క్రీస్తు. ನನ್ನಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు నేను మోజెస్ గారిలాగా
బట్టలు వేసుకుని వచ్చి నించుంటే మోసెస్ గారిని అయిపోతానా? ಒಂದು ವೇಳೆ ನಂತರ ಬಟ್ಟೆ ಅವ್ರು ಹಾಕೊಂಡು ಅವ್ರ ನಂತರ ಆಗ್ತಾರ, ಅವರು ಆಗಲ್ಲ. అయిపోతానా? ಆಗ್ತಾರಾ? మోసెస్ కాలేను. ನಾನು ಮೋಸಸ್ ಆಗ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. మోసెస్ గారు కటింగ్ చేయించుకుని మోసెస్ లాగా నింటే మోసెస్ గారిని అయిపోతానా? ಮೋಸಸ್ ತರ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಕೊಂಡು ಮೋಸಸ್ ತರ ಇರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗುತ್ತೆ. ఎలాగ మోసెస్ గారి లాగా మారుతాను? ಮತ್ತೆ ಯಾವ ತರ ಮೋಸಸ್ ಆಗಿ ಮಾರ್ಪಡ್ತೇವೆ? అలాగే ప్రభులాగా ಅದೇ ದೇವರ ಹಾಗೆ మార్చబడాలంటే నేను ఎలా మార్చబడాలి? ನಾವು ಮಾರ್ಪಡಿಸಬೇಕು. ಹೇಗೆ ಮಾರ್ಪಡಬೇಕು? ఎలా మార్చబడాలంటే దేవుని ఆత్మగా మార్చబడాలి. ಹೇಗೆ ಅಂದ್ರೆ ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಮಾರ್ಪಡಬೇಕು. దేవుడి ఆత్మగా మార్చబడిన తర్వాత గ్రహింపు ఎలా ఉండాలి? ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಮಾರ್ಪಡೋ ಗ್ರಹಿಕೆ ಬರುತ್ತದೆ. దేవుడు అంటున్నాడు నువ్వు నా ఆత్మవి. ದೇವರ ನೀನು ನನ್ನ ಆತ್ಮ. నా ఆత్మ అధికారం కలిగినది. ನನ್ನ ಆತ್ಮ ಅಧಿಕಾರ ಉಳ್ಳದಾಗಿದೆ. తండ్రి నుంచి వచ్చినది. ತಂದೆಯಿಂದ ಬಂದಿದೆ. నీలో ఏ ఆత్మ అయితే నివసిస్తున్నదో ಯಾವ ఆత్మ ಇದೆಯೋ అదే ఆత్మ నా తండ్రిలో ఉన్నది. ಆ ಆತ್ಮ ತಂದೆಯ ಬಳಿಯಲ್ಲಿ ಇದೆ. అధికారం కలిగి ఆత్మతో జీవించు. ಅಧಿಕಾರ ಉಳ್ಳವರಾಗಿ ಆತ್ಮದಲ್ಲಿ ಜೀವಿಸು. అధికారం కలిగి జీవించే వారముగా మార్చబడుతున్నాము. ನಾವು ಅಧಿಕಾರ ಉಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸುವರಾಗಬೇಕು. మనము అధికారం లేని వారుగా నేను పనికిరాని మట్టి పాత్ర అని మనం అనుకుంటున్నాము. ನಾವು ಅಧಿಕಾರ ಇಲ್ಲದೆ ನಾವು ಕೆಲಸಕ್ಕೆ ಬರೋದು ಎಂಬುದಾಗಿ ಮಣ್ಣಿನ ಗಡಿಗೆ ಎಂದು ಯೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ. వాక్యమును అర్థం చేసుకోవాలి. ವಾಕ್ಯವನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. వాక్యముతో నువ్వు జర్నీ చేయాలి. వాక్యదొంగని ನೀವು ಸಂಚಾರ మనం ಮಾಡಬೇಕು. ఏదైనా ఒక ఆహారం తిన్నప్పుడు నోట్లో పెట్టుకున్నాడు చాలా బాగుంది అనుకుంటాం. ನಾವು ಯಾವ್ದಾದ್ರು ಆಹಾರವನ್ನು ಬಾಯಿಗೆ ಕೂಡ ನಾವು ಹೇಳ್ತೀವಿ, ఒక మంచి స్వీట్ తిన్నప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావు ఆ స్వీట్నెస్ ని. ಆ ಒಂದು ಆಹಾರದ ರುಚಿಯನ್ನು ನೀವು ಆನಂದ ಪಡ್ತೀರಿ. మా పిల్లలు అయితే యామి యామిగా ఉంది అంటారు. ನಮ್ಮ ಮಕ್ಕಳು ಎಮ್ಮೆ ಎಮ್ಮೆ ಅಲ್ಲ, ಯಾಮಿ ಯಾಮಿ ರುಚಿ ರುಚಿಯಾಗಿದೆ. దాని అర్థం ఏంటి? ಅದ್ರ ಅರ್ಥ ಏನ್ ಗೊತ್ತಾ? ఎంజాయ్ చేస్తున్నారు. ನಾವು ಆನಂದ ಪಡ್ತಿದ್ದೇವೆ. అలాగే వాక్యమును కూడా ಹಾಗೆ ವಾಕ್ಯದಲ್ಲಿ ಕೂಡ ఆస్వాదిస్తూ ನೀನು ಆಶ್ವಾಸಿಸ್ತಾ, నువ్వు ఎంజాయ్ చేస్తూ, ನೀವು ಆನಂದ ಪಡುತ್ತಾ, ఆ యొక్క టేస్ట్ తో నువ్వు ಆ ಒಂದು రుచిಯಲ್ಲಿ ನೀನು ట్రావెల్ చేయాలి. ನೀನು ప్రయాಣ ಮಾಡಬೇಕು. ఎప్పుడైతే నువ్వు వాక్యముతో ట్రావెల్ అవడం ప్రారంభిస్తావో, ವಾಕ್ಯ ಸಂಗಡ ನೀನು ಪ್ರಯಾಣ ಮಾಡುವಾಗ వాక్యము ద్వారా ఉన్న ముసుకులన్నీ కూడా అడ్డు ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಛಾಯೆಯನ್ನ ಮುಚ್ಚಿಕೊಂಡು ದೇವರು ತೆಗೆದು ಹಾಕ್ತಾನೆ. నువ్వు ట్రావెల్ చేయనంత వరకు, ನೀವು ಪ್ರಯಾಣ ಮಾಡದೇ ಇರುವವರೆಗೂ, ఏదో ఆదివారం వచ్చాము వాక్యానికి, ಏನೋ ಭಾನುವಾರ ಬಂದಿ ವಾಕ್ಯಕ್ಕೆ, ఆరాధనకు వచ్చాము, ಆರಾಧನೆಗೆ ಬಂದಿದ್ದೇವೆ, విన్నాము, ಕೇಳಿವಿ, యేసు స్వామి బ్లెస్ చేస్తాడంట, ಯೇಸುವನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಾನೆ, యేసు స్వామి దగ్గరికి వస్తే మాకు అన్ని పోతాయంట. ಯೇಸು ಮತ್ತೆ ಎಲ್ಲ ಹೋಗುತ್ತೆ. ఇలాగే ఉంటే, ಇದೇ ತರ ಇದ್ರೆ నువ్వు దేవుని వాక్యంలో, ನೀವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ అక్కడ పడుకున్నాడు చూస్తారా పిల్లవాడు, ಆ ಮಗು ಮಾಡ್ಕೊಂಡಿದೆಯಲ್ಲ, ಆ ಮಗು ನೋಡಿ అలాంటి పిల్లవాడివే. ಆ ತರ ಮಗುವಾಗಿರ್ತೀರಿ You ನೀವು. are a kid in the word of God. ನೀವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಶಿಶುಗಳಾಗಿದ್ದೀರಿ. నీవు బలమైన అడల్ట్ గా జీవించాలంటే ನೀವು ವಯಸ್ಕರಾಗಿ ಜೀವಿಸಿಲ್ಲ, ఆయన ఆత్మగా జీవించాలి, ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸಬೇಕು, ఆత్మగా పరిగెత్తాలి, ಆತ್ಮವಾಗಿ ಓಡಬೇಕು, ఆత్మగా అధికారం కలిగి ఉండాలి, ಆತ್ಮವಾಗಿ ಅಧಿಕಾರ ಇರಬೇಕು, ఆత్మగా జీవించాలి. ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸಬೇಕು. ఇది దేవుడు చెప్తున్నది. ಇದು ದೇವರಂತ ಮಾತುಗಳು. నువ్వు వాక్యములో పసిబాలుడుగా ఉంటావా? ನೀವು ವಾಕ್ಯದಲ್ಲಿ ఒకవేళ నువ్వు ಶಿಷ್ಯರಾಗಿದ್ದೀರಾ? పసిబాలుడుగా ఉంటే ಒಂದು ವೇಳೆ ಶಿಶುಗಳಾಗಿದ್ದರೆ దేవుడు ఉన్నాడు నిన్ను దేవదూతలుగా ఉంచుతానంటున్నాడు. ದೇವರ ನಾನು ನಿಮ್ಮನ್ನು ದೇವದೂತರಾಗಿರ್ತೇನೆ. దేవదూతలు ದೇವದೂತರು పనివారే ఉన్నారు, ಕೆಲಸಗಾರರಾಗಿದ್ದಾರೆ. నువ్వు నా ఆత్మగా జీవించిన రోజున ನೀವು ನನ್ನ ಆತ್ಮವಾಗಿ నా ಜೀವಿಸುವಾಗ కుమారుడుగా ನನ್ನ ಮಗನಾಗಿ నాతో పాటు కూర్చోబెట్టి ನನ್ನ ಸಂಗಡ ಕೂತ್ಕೊಳ್ತೀರಿ. అధికారం కలిగి జీవిస్తావా? ಅಧಿಕಾರ ಉಳ್ಳವರಾಗಿರ್ತೀರಾ? దేవదూతల వలె పరిచారకులుగా ఉంటావా? ದೇವದೂತರಾಗಿ ಕೆಲಸಗಾರಾಗಿರ್ತೀರಾ? నిన్ను నువ్వే ఎంచుకో ನೀನು అంటున్నాడు. ನೀನು ನಿರ್ಧಾರ ಮಾಡಿಕೋ. అంటే అర్థమవుతుందా వాక్యములో ఎలా ఉండాలి అనేది? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ ವಾಕ್ಯ ಯಾವ ತರ ಇರಬೇಕೆಂದು? రోమీలు రాసిన పత్రిక 3:23. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ರೋಮಾಪುರ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಾಕ್ಯ. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳದೆ ಹೋಗಿದ್ದಾರೆ. దేవుడు మహిమను మన పాపం వల్ల పొందుకోలేకపోతున్నామంట. ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ನಮ್ಮ ಪಾಪದಿಂದ ಕಳ್ಕೊಳ್ತಿದ್ದೇವೆ. మరి ఈ పాపం నుంచి ఎలా పోవాలి మన బయటికి? ಈ ಪಾಪದಿಂದ ಹೊರಗಡೆ ಹೇಗೆ ಬರಬೇಕು? దేవుని మహిమను ఎలా పొందుకోవాలి? ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಹೇಗೆ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು? ఏది చేయాలన్నా గాని ಏನ್ ಮಾಡಿದ್ರು ಕೂಡ ನೀವು నీ మనసుతో ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ రూపాంతరము చెందాలి. ನೀವು ಮಾನಸ್ತಾಂತರ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఇక్కడ ಇಲ್ಲಿ మోజెస్ అనేవారు లేరు. ಇಲ್ಲಿ ಮೋಸಸ್ ಅವರು ಇಲ್ಲ. మోజెస్ ఉన్నారని నువ్వు అనుభవిస్తేనే, ನೀವು ಮೋಸಸ್ ಇದ್ದಾರೆ ಎಂದು ನೀವು ಅನುಭವಿಸುವಾಗ, నువ్వు గ్రహిస్తేనే, ನೀವು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳುವಾಗ అప్పుడు నీలో పాపం అనేది ఉండదు. ಆಗ ನಿಮ್ಮಲ್ಲಿ ಪಾಪ ಇರುವುದಿಲ್ಲ. ప్రభు ఏం చెప్తున్నాడంటే, ದೇವರು ಹೇಳುವಂತ ಮಾತು ಗೊತ್ತಾ? చూచి విశ్వాసము కన్నా ನೋಡಿ ನಂಬುವುದಕ್ಕಿಂತಲೂ చూడకన్నా విశ్వాసం ఉండేవాడు గొప్పవాడు అన్నాడు. ನೋಡದೆ ನಂಬುವನು ಧನ್ಯನಾಗಿದ್ದಾನೆ. అది నువ్వు నిజముగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్న వాడిగా ఉంటావు. ಅದು ನೀನು ನಿಜವಾಗಿ ದೇವರ ವಾಕ್ಯದ ಅರ್ಥ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. నీలోకి ನಿನ್ನಲ್ಲಿ దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహించాలి. ದೇವರು ಇದ್ದಾನೆ ಎಂದು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳಬೇಕು. నా దేవుడు నాకు సొంత రక్షకుడుగా
నా రాజుగా నా ప్రభువుగా ఉన్నాడని అంగీకరించాలి. ನನ್ನ ದೇವರು ನನ್ನ ರಕ್ಷಕನಾಗಿ ನನ್ನ ಅರಸನಾಗಿದ್ದಾನೆ. నువ్వు అనుకున్న రోజు నుంచి ನೀನು ಯಾವಾಗ ಈ ತರ ಯೋಚನೆ ಮಾಡ್ತೀಯೋ దేవుని మహిమ నీ మీద గ్లోరీ పడటం, ದೇವರ ಮಹಿಮೆ ನಿನ್ನ ಮೇಲೆ ಬರ್ತದೆ. గ్లోరీ అంటే ఇలా లైటింగ్ కాదు, ಮಹಿಮೆ ಅಂದ್ರೆ ಬೆಳಕು, ಈ ತರ ಲೈಟ್ ಅಲ್ಲ. ఎందుకంటే యు ఆర్ ద లైట్. ನೀವೇ ಬೆಳಕಾಗಿದ್ದೀರಿ. ఇంకా నీ మీద ఇంకో లైట్ పడటం ఏంటి? ನಿಮ್ಮ ಮೇಲೆ ಬೇರೆ ಬೆಳಕು ಬರೋದೇನು? అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? ఇక్కడి నుంచి మనం మారు మనసు పొందాలి. ಇಲ್ಲಿದ್ದ ನಾವು ಮನಸ್ಸಂತ పొందుకోಬೇಕು. నేనే లైట్ ని, ನಾನೇ ಬೆಳಕು. నేను ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోకానికి వెలుగు అన్నాడు దేవుడు. ನಾನು ಲೋಕದಲ್ಲಿರುವವರೆಗೂ ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕಾಗಿದ್ದೇನೆ. నేను వెళితిన తర్వాత నుంచి ನಾನು ಹೋಗುವವರೆಗೂ ಕೂಡ నా వెలుగుగా నా పిల్లలుగా మీరు జీవించండి ನನ್ನ అన్నాడు. ಮಕ್ಕಳಾಗಿ ನನ್ನ ಬೆಳಕಾಗಿ ಜೀವಿಸಿರಿ. ఎందుకంటే ఒకటే ఆత్మ, ಒಂದೇ ಆತ್ಮ, ఒకటే కరెంట్, ಒಂದೇ ವಿದ್ಯುತ್. ఇప్పుడు మీ పైన 3 లైట్లు ఉన్నాయి కదా, ನಿಮ್ಮ ಮೇಲ್ಗಡೆ 3 ಲೈಟ್ ಇದೆ. 3 లైట్లు వెలుగుతున్నాయి, 3 ಲೈಟ್ ಬೆಳಗ್ತಾ ಇದೆ. మధ్యలో కరెంట్ ఒకటే, ಮಧ್ಯದಲ್ಲಿ ಕರೆಂಟ್ ಮಾತ್ರ ಒಂದೇ. కానీ లైట్లు వేరే, ಆದ್ರೆ ಲೈಟ್ಗಳು ಬೇರೆ, కానీ కరెంట్ ఒకటే. ಆದ್ರೆ ಬೆಳಕು ವಿದ್ಯುತ್ ಒಂದೇ. మనందరం రకరకాలుగా పొట్టిగా, తెల్లగా, నల్లగా, పొడుగ్గా, లావుగా, సన్నగా, చిన్నపిల్లడుగా, పెద్దోడుగా కనబడుతున్నాం. ನಾವೆಲ್ಲರೂ ವ್ಯತ್ಯಾಸವಾಗಿ ಕೆಂಪಗೆ, ಕರ್ರಗೆ, ದಪ್ಪ, ತೆಳ್ಳಗೆ, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ದೊಡ್ಡವರಾಗಿ ವಯಸ್ಕರಾಗಿ ಕಾಣ್ತಿದ್ದೇವೆ. మనందరిలో కామన్ పాయింట్ ఒకటి ఉన్నది. ನಮ್ಮೆಲ್ಲರೂ ಒಂದು ಸಾಧಾರಣ ವಿಷಯ ಇದೆ. మన కామన్ పాయింట్ ఏంటి? ಆ ಸಾಧಾರಣ ವಿಷಯ ಏನ್ ಗೊತ್ತಾ? మనందరిలో ఉన్నది దేవుని ఆత్మ. ನಾವೆಲ್ಲರೂ ನಮ್ಮೆಲ್ಲರ ದೇವರ ಆತ್ಮ ಇದೆ. మనము విడివిడిగా రకరకాల పేర్లు పెట్టుకుని వేరు కుటుంబాలకి ఇక్కడ కూర్చున్నాము. ನಾವು ಬಿಡಿಬಿಡಿಯಾಗಿ ವ್ಯತ್ಯಾಸವಾಗಿ ದೂರವಾಗಿ ಬೇರೆ ಕುಟುಂಬಗಳಾಗಿ ಕುಂತಿದ್ದೇವೆ. కానీ ಆದರೆ దేవునిలో, ದೇವರಲ್ಲಿ మనమందరము ఒకటే. ನಾವೆಲ್ಲ ಒಂದೇ ಆಗಿದ್ದೇವೆ. మనమందరము క్రీస్తులో ఆయన అవయములై ఉన్నామంట. ನಾವೆಲ್ಲರೂ ಕ್ರಿಸ್ತನ ಅವಯವಗಳಾಗಿದ್ದೇವೆ. క్రీస్తులో మనం ఆయన శరీరమై ఒకటే ఉన్నామంట. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಶರೀರವಾಗಿ ಏಕವಾಗಿದ್ದೇವೆ. కానీ మన ఆలోచనలు, ನಮ್ಮ ಆಲೋಚನೆ, ఇది నా కుటుంబము, ಇದು ನನ್ನ ಕುಟುಂಬ, ఇది నా పిల్లలు, ನನ್ನ ಮಕ್ಕಳು, అది నా కుటుంబము కాదు, ನನ್ನ ಕುಟುಂಬ ಅಲ್ಲ, వాళ్ళు నా మనవరాళ్ళు కాదు, ಅವರು ನನ್ನ ಮೊಮ್ಮಕ್ಕಳಲ್ಲ. ఇంకా ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నాం. ಇನ್ನು ಇಂಥ ಆಲೋಚನೆಗಳಿದ್ದೇವೆ. ఎప్పుడైతే మనమందరము ఒకటే, ನಾವು ಯಾವಾಗ ಎಲ್ಲರೂ ಒಂದೇ, మనమందరము దేవుని పిల్లలం అనుకున్నాం, ನಾವೆಲ್ಲ ದೇವರ ಮಕ್ಕಳನ್ನು ಯೋಚಿಸುವಾಗ అప్పుడు ఎటువంటి బాధ, ఇబ్బంది ఏది ఉండదు. ಅದು ಯಾವಾಗ ಯಾವುದೇ ತರಹದ ವ್ಯತ್ಯಾಸ, ಬಾಧೆ, ನೋವು ಇರೋದಿಲ್ಲ. దేవుని ప్రేమ గనక నీలో ఉండి ఉన్నట్లయితే, ದೇವರ ಪ್ರೀತಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಇದ್ದರೆ, డబ్బున్నవాడు డబ్బు లేనివాడు, ಹಣ ಇದ್ದವರು ಹಣ ಇಲ್ಲದವರು, పెద్ద కులస్తుడు చిన్న కులస్తుడు, ದೊಡ್ಡ ಕುಲ ಚಿಕ್ಕ ಕುಲ, ఇలాంటి భేదం ఉండదు. ಇಂಥ ವ್ಯತ್ಯಾಸ ಇರೋದಿಲ್ಲ. ఇది నీ కన్నులో ఉన్నది. ಇದು ನಿಮ್ಮ ಕಣ್ಗಳಲ್ಲಿದೆ. అందుకే కళ్ళు మూసుకున్న కాడి నుంచి దేవుడు తీసేయమంటున్నాడు. ಅದಕ್ಕೆ ಕಣ್ಣುಗಳು ಮುಚ್ಚುವರೆಗೂ ఈ భేదములను ఎప్పుడైతే తీసేస్తావో, ಈ ತೆಗೆದು ಹಾಕುವಾಗ మనమందరము ನಾವೆಲ್ಲ ఆయనలో, ಆತನಲ್ಲಿ, ఆయన శరీరమై ಆತ ಶರೀರವಾಗಿ ఒకటే ఉన్నాము, ಏಕವಾಗಿದ್ದೇವೆ, ప్రేమ కలిగి ఉన్నాము. ಪ್ರೀತಿಯುಳ್ಳವರಾಗಿದ್ದೇವೆ. అందుకని దేవుడు అంటాడు, నిన్ను వలే, ಅದಕ್ಕೆ ದೇವರು ನಿನ್ನ ಹಾಗೆ నిన్ను పొరుగు వాని ನಿನ್ನ ప్రేమించు. ನೆರೆಯವರನ್ನ, ఇతనిలో నా ప్రభువే ఉన్నాడు, ಇವರಲ್ಲಿ ನನ್ನ ತಂದೆ ಇದ್ದಾನೆ, ఈ పాపలో నా ప్రభువే ఉన్నాడు, ಆ ಮಗುವಿಗೆ ಕರ್ತನಿದ್ದಾನೆ, ఇతనిలో నా ప్రభువే ఉన్నాడు, ಇವರಲ್ಲಿ ದೇವರಿದ್ದಾನೆ. మనమందరం ఆయనలో ఒకటి అంటున్నాడు. ನಾವೆಲ್ಲರೂ ಆತನಲ್ಲಿ ಒಂದಾಗಿದ್ದೇವೆ. ఇప్పుడు ఓకే, ಈಗ ఈయనలో ఒకడే ఉన్నాడు, ನನ್ನಲ್ಲಿ ಒಬ್ಬರಿದ್ದಾರೆ, ఈయనలో ఒకడే ఉన్నాడు, ಆತನಲ್ಲಿ ಒಬ್ಬರಿದ್ದಾರೆ, మీ అందరిలో ఒకడే ఉన్నాడు. ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಒಬ್ಬರಿದ್ದಾನೆ. కానీ ಆದರೆ మన ఆలోచనలు ఎందుకు సపరేట్ గా ನಮ್ಮ ఉన్నాయి? ಆಲೋಚನೆಗಳು ಯಾಕೆ ವ್ಯತ್ಯಾಸವಾಗಿದ್ದಾವೆ? మనం ఎక్కడ మారు మనసు పొందాలి? ನಾವು ಎಲ್ಲಿ ಮಾರು ಮನಸ್ಸು ఎక్కడ ಪಡೆಯಬೇಕು? మారు మనసు పొందాలి? ಎಲ್ಲಿ ಮನಸ್ಸು ఎక్కడ ಪಡೆಯಬೇಕು? మారు మనసు పొందాలి? ನಮ್ಮ ಇಲ್ಲಿ ప్రతి ಬರಬೇಕು. ఒక్కడి జీవితంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటది ఇక్కడ. ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲಿ ಯುದ್ಧ ನಡೀತದೆ. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ జరిగే యుద్ధం దానికన్నా గొప్ప యుద్ధం జరుగుతుంది ఒకటి. ಈಗ ಇಂಡಿಯಾಕ್ಕೆ ಪಾಕಿಸ್ತಾನ ಯುದ್ಧ ಅಲ್ಲ, ಅದಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ಯುದ್ಧ ఎక్కడ జరిగింది ఆ యుద్ధం? ಎಲ್ಲಾಗುತ್ತೆ ಗೊತ್ತಾ? ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ, ಆಂತರ್ಯದಲ್ಲಿ. దేవుడు ఏమన్నాడు? ದೇವರು ಹೇಳುವಂತ ಮಾತು, మీరు పోరాడుచున్నది మీ శరీరంతో కాదు ನೀವು అన్నాడు. ಹೋರಾಡುವುದು ನಿಮ್ಮ ಶರೀರದಲ್ಲಿ ಹೋರಾಟವಲ್ಲ, వాయుమండల చీకటి సమ్మేళన దురాత్మలతో పోరాడుచున్నాడు. ಆಕಾಶದ ಮಂಡಳ ದುರಾತ್ಮಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ. అంటే ఏంటి? ఆకాశంలో ఒక దురాత్మలు ఉన్నాయనే కదా. ಹಾಗೆಂದ್ರೆ ಆಕಾಶದ ಮಂಡಳದಲ್ಲಿ ದುರಾತ್ಮರು ಇದ್ದಾವೆ, వాటితో పోరాడుచున్నావు అంట. ಅದರ ಸಂಗಡ ಹೋರಾಡ್ತಿದ್ದೀಯಾ? అంటే నీ ప్రార్థన దేని మీద ఉండాలి? ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಎಲ್ಲಿರಬೇಕು? మనం చేసేదంతా శరీరంతోనే ప్రార్థన. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಎಲ್ಲ ಶರೀರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು. దేవుడు ఏమంటున్నాడు? ದೇವರು ಹೇಳುವಂತ ಮಾತು, నువ్వు పోరాడుతూ నీ శరీరంతో కాదు, ನೀವು ಹೋರಾಡೋದು ಶರೀರದಲ್ಲಿ ಅಲ್ಲ, దురాత్మ చీకటి శక్తితో పోరాడుతున్నావు అంటున్నాడు. ದುರಾತ್ಮರ ಸಂಗಡ ಹೋರಾಟ ಮಾಡ್ತಿದ್ದೀಯಾ? ఎక్కడైనా ప్రభు స్వస్థతలు చేశాడు కదా. ದೇವರು ನಮಗೆ ಅನೇಕ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆಗಳು ಮಾಡಿದ್ದಾರಲ್ಲ. ఏదైనా ఒక టాబ్లెట్ ఇచ్చి వేసుకో నీ స్వస్థత ఏదన్నాడా? ಒಂದು ಗುಳಿಗೆ ಕೊಟ್ಟು ನುಂಗ್ರಿ ಬರುತ್ತಂತ ಹೇಳಿದ అలా ದೇವರು. కొట్టి బయటికి పో అన్నాడు. ಅಧಿಕಾರದಿಂದ ಹೊರಗಡೆ ಹೋಗೋ, పోమన్నాడా? నువ్వు ఉండు అన్నాడా? ಹೋಗು ಅಂತ ದೇವರು ಹೇಳಿದ್ರೆ ಇರು ಅಂತ ಹೇಳಿದ ದೇವರು. గవర్నమెంట్ దవాఖాన తీసుకుని చూపిస్తాడా? ಗೌರ್ಮೆಂಟ್ ಅಂಗಡಿ ತೋರಿಸ್ತಾ ಅಂತ ಹೇಳಿದ ದೇವರು. ఏం కలిగి చెప్పాడు? ಏನು ಉಳ್ಳವನಾಗಿ ಹೇಳಿದ ದೇವರು? అధికారం కలిగి ಅಧಿಕಾರ ಉಳ್ಳವನಾಗಿ బయటికి పో అన్నాడు. ಹೊರಗಡೆ ಹೋಗು.
మరి నువ్వెవరు ఇప్పుడు? ನೀವು ಯಾರು ಈಗ? నువ్వు ఆయన పిల్లవాడు కదా, ನೀವು ಆತನ ಮಕ್ಕಳಲ್ವಾ? ఆయన ఆత్మ కలిగి ఉన్నావు కదా, ಆತ ಆತ್ಮವಾಗಿದ್ದೀರಿ. మరి నువ్వు అంటే పోవట్లేదు ఎందుకని? ನೀವು ಹೇಳಿದ್ರೆ ಯಾಕೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ? ఎందుకంటే నువ్వు ఇంకా మారు మనసు పొందలే ఇక్కడ. ಯಾಕಂದ್ರೆ ನೀವು ಇನ್ನೂ శరీరానుసారంగా మారు మనసు పొందావు. ನೀವು ಇನ್ನೂ ಮಾನಸ ಅಂತ ಹೊಂದಿಲ್ಲ, ಶರೀರದಲ್ಲಿ అందుకే నీటి బాప్తిసం తీసుకున్నావు. ಅದಕ್ಕೆ ನೀರಿನ ದೀಕ್ಷಿತನಾಗಿದೆ. అందుకే నీటి బాప్తిసం అంటే అర్థమవుతున్నావు ఇప్పుడు? ನೀರಿನ ದೀಕ್ಷಿತರ ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం పొందు అగ్నిలో. ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಬಾಪ್ತಿಸಂ ಪಡೆದು ఏది పలికితే అది బయటికి పోవాలి. ನೀನು ನುಡಿಯುವಾಗ ಹೊರಗಡೆ ಹೋಗುತ್ತದೆ. లాజరు చనిపోయాడు కదా, ಲಾಜರ್ ಸತ್ತು ಹೋದ. ప్రభువు ఏం ప్రార్థన చేశాడు? ದೇವರು ಏನ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ? తండ్రి, ತಂದೆಯೇ, ఇక్కడికి వెళ్తున్నాను, ನಾನು ఇಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀನಿ, ఇప్పుడు నీకు ప్రార్థన చేస్తాను. ಈಗ నేను ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ. ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నువ్వు ఆయన బతికించాలి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ತಪಸ್ಸು ಆತನ ಬದುಕಿಸಬೇಕು. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా మాట వినలేదు అనుకుంటే నేను ఏమైపోతాను? నా పరువు పోద్దాయని ప్రార్థన చేశాడా? ಒಂದು ವೇಳೆ ನೀನು ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳದಿದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? ನನಗೆ ಮರೆತು ಹೋಗುತ್ತೆ. ಯಾತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು ದೇವರು? ಯೇಸು ಸ್ವಾಮಿ. ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? ಹೇಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ಯೇಸು ಸ್ವಾಮಿ? ಹೇಗೆ ఏమని చేశాడు? ಏನಾದ್ರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ದೇವರು? నీ అందున్నప్పుడు నా మహిమ ఎట్టిదో, ನಿನ್ನಲ್ಲಿರುವಂತ ಮಹಿಮೆ ನನ್ನಲ್ಲಿ ಎಂತದ್ದು? ఆ మహిమతో ಆ ಮಹಿಮೆಯಿಂದ నేను పలుకుతున్నాను, ನಾನು ನುಡಿತಾ ಇದ್ದೀನಿ. లాజర్ లే అన్నాడు. ಲಾಜರ್ ಹೊರಗಡೆ ಬಾ. ఇలా ప్రార్థన చేశాడు కానీ ಆತರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ. నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఎట్లయినా కానీ నన్ను ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನು, ನೀನು ಹೇಗಾದ್ರೂ ಮಾಡಿ ನನ್ನ ಮೈಪಡಿಸು ಅಂತ ಹೇಳಿಲ್ಲ. మన ప్రార్థన అలా ఉంటది. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಹೀಗಿದೆ. ఎందుకనంటే నువ్వు ఇంకా గ్రహించలా, ಯಾಕಂದ್ರೆ ನೀವು ಇನ್ನೂ ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳಿಲ್ಲ, ఇంకా రూపాంతరం చెందలా. ನೀವು ಇನ್ನೂ ಮಾನಸಾಂತರ ಹೊಂದಿಲ್ಲ. నీవు క్రైస్తవుడిగా రూపాంతరం చెందిన వరకు ఆ పిల్లవాళ్ళకు పడుకున్నట్టే. ನೀವು ಕ್ರೈಸ್ತರಾಗಿ ರೂಪಾಂತರ ಪಡೆಯುವರು ಕೂಡ ಚಿಕ್ಕ ಮಗುವಾಗಿರ್ತೀರಿ. నువ్వు ఎవడో ఈ లోకానికి నువ్వు తెలుసుకున్నంత వరకు నువ్వు ఆ పిల్లవాడివే. ನೀನು ಯಾರೋ ಎಂದು ತಿಳ್ಕೊಳ್ಳುವವರೆಗೂ ನೀನು ಶಿಷ್ಯನಾಗಿರ್ತೀಯ. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కానీ దేవుని కుమారుడిగా నువ్వు జీవించినంత వరకు కూడా నువ్వు ఆ పిల్లవాడివే. ನೀನು ದೇವರ ಮಗನಾಗಿ ಹೇಳ್ತೀಯ, ದೇವರ ಮಗನಾಗಿ ಜೀವಿಸುವವರು నీలో దేవుని ప్రేమ లేనంత వరకు కూడా నువ్వు ఆ పిల్లవాడివే. ಇವತ್ತುವರೆಗೂ ನೀನು ಆ ಮಗುವಾಗಿದ್ದೀಯ. దేవుడు అంటే దేవుడిలాగా జీవించాలి కదా. ದೇವರಂದ್ರೆ ದೇವರ ತರ ಜೀವಿಸಬೇಕಲ್ಲ. ఒక క్షణమేమో దేవుడు అంటావు, ಒಂದು ಕ್ಷಣ ದೇವರಂತೀರಾ, ఇంకో క్షణమేమో లోకంలో అపవాది ఉన్నట్లుగా ఉంటావు. ಇನ್ನೊಂದು ಕ್ಷಣ ದೇವರ ಲೋಕದಲ್ಲಿ ಅಪವಾದಿ ఉన్నప్పుడు నువ్వు ఎలాగ దేవుని కుమారుడు అవుతావు? ಆತರ ಇರುವಾಗ ನೀವು ಹೇಗೆ ಆಗ್ತೀರಿ? అలాంటి పిల్లవాడివి అవుతావు. ನೀವು ಆತರ ಚಿಕ್ಕ ಮಗುವಾಗಿರ್ತೀರಿ. వాక్యంలో బలపడండి, ವಾಕ್ಯದಲ್ಲಿ ಬಲ ಹೊಂದಿಕೊಳ್ಳಿರಿ, ఆత్మీకంగా ఎదగండి. ಆತ್ಮವಾಗಿ ಬೆಳೆಯಿರಿ. ఎలా ఎదగాలి ఆత్మీకంగా? ಹೇಗೆ ಬೆಳೆಯಬೇಕು ಆತ್ಮವಾಗಿ? దేవునితో అనుసంధానమై ದೇವರ ಸಂಗಡ ಸಂಬಂಧ ಉಳ್ಳವರಾಗಿ ఆయనతో కలిసి నడవండి. ಆತನ ಸಂಗಡ ನಡೆಯಿರಿ. యోహాను సువార్త 17:22. ఎవరు బరసువార్ತೆ 17వ అధ్యాయం 22. 17ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ వాక్య. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అన్నాడా, ఇస్తాను అన్నాడా? ఇచ్చాను అన్నాడా, ఇస్తానన్నాడా? ಕೊಡ್ತೇನೆ ಹೇಳಿದ್ರ, ಕೊಟ್ಟಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ದೇವರು. అంటే ఇప్పుడు యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ಈಗ ಯೇಸು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ? ತಂದೆ, నువ్వు నేను ఒకలాగా ఉండులాగున, ನಾವು ಒಂದಾಗಿರುವ ಪ್ರಕಾರ అలాగే మీరు ప్రభువు ఒకటే ఉండులాగున, ಹಾಗೆ ನೀವು ತಂದೆ ಒಂದೇ ಆಗಿರುವ నీవు నాకు ఏ మహిమనిచ్చినావో ನೀವು ಹೇಳ್ಕೊಂಡ ಮಹಿಮೆಯಿಂದ అదే మహిమని ನಾನು ಅವರಿಗೆ ఇక్కడున్న వారందరికీ ఇచ్చాను. ಎಲ್ಲರೂ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ఇచ్చాను అన్నాడా, ఇస్తానన్నాడా? ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ఏంటిది ఆ మహిమ? ಯಾವ ಮಹಿಮೆ ಅದು? ఏ మహిమని ఇచ్చాడు మనకి? ಯಾವ ಮಹಿಮೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? గ్రహింపు. నీకు ఏ మహిమ వచ్చిందని గ్రహింపు. ನಿನಗೆ ಯಾವ ಮಹಿಮೆ ಬಂದ್ರೆ ನೀನು ಗ್ರಹಿಸ್ಕೊಳ್ತಿದ್ಯಾ? ఈ గ్రహింపు లేకపోతే ಈ ಮಹಿಮೆ ಇಲ್ಲದೆ ಹೋದರೆ అర్థం కాదు, ನಿನಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. నీకు అర్థమైంది ఏంటి? ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಿದ್ದೇನು? నేను యేసు స్వామి దగ్గరికి వస్తే ನಾವು ಯೇಸು ಬಳಿಗೆ ಬಂದರೆ నా రోగం పోతుంది, నా ರೋಗ ಹೋಗುತ್ತೆ. యేసు స్వామి దగ్గరికి వస్తే ಯೇಸು ಸ್ವಾಮಿ ಹತ್ರ ಬಂದ್ರೆ పిల్లలు పుడతారు, ಮಕ್ಕಳು ಹುಟ್ಟುತ್ತಾರೆ. యేసు స్వామి దగ్గరికి వస్తే ಯೇಸು ಸ್ವಾಮಿ ಹತ್ರ ಬಂದ್ರೆ ఏదో జరిగిద్ది. ఇలాంటి ఆలోచనతో ಇಂಥ ಆಲೋಚನೆ ಇದೆ. నీలో ఏదైతే చీకటిగా కనపడుతుందో, ನಿಮ್ಮಲ್ಲಿ ಏನ್ ಕತ್ತಲೆ ಕಾಣುತ್ತದೋ, నేను దేవుని కుమారుణ్ణి, ನಾನು ದೇವರ ಮಗನು, నేను దీనిని ನಾನು ಇದನ್ನ మీరు దాంతో మాట్లాడటం ప్రారంభించండి. ಅದರ ಸಂಗಡ ಮಾತಾಡಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿ. ఏదైతే మనలో లోపంగా కనబడుతున్నదో ನಮ್ಮಲ್ಲಿ ಇರುವಂತ ಬಲಹೀನತೆಗಳು, ఆ లోపాంతో మీరు మాట్లాడాలి. ಆ ಕೊರತೆ ಸಂಗಡ ಮಾತಾಡಬೇಕು. ఓ అని యేసు నామములో గద్దించాలి. ಯೇಸುವಿನಲ್ಲಿ ಹೋಗಿ ಗದರಿಸಬೇಕು. యేసులాగా గద్దించాలి. ಯೇಸು ಹಾಗೆ ಗದರಿಸಬೇಕು. అది మహిమను పొందుకుని అలాంటి మహిమ ఇచ్చాడంట మనకి. ಮಹಿಮೆ
ಬರುತ್ತದೆ. అధికారం ఇచ్చాడు, ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, దైవత్వము కలిగిన అధికారం ఇచ్చాడు. ದೈವತ್ವ ಉಳ್ಳ ಅಧಿಕಾರ. యేసు ప్రభుకి ఏ మహిమను ఇచ్చాడు ఆయన? ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಯಾವ ಮಹಿಮೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? ఏ మహిమ అంటే ಯಾವ ಮಹಿಮೆ ఆయన ಅಂದರೆ పలికితే లాజర్ లేచి వచ్చాడు. ಆತ ನುಡಿಯುವಾಗ ಲಾಜರ್ ಎದ್ದು ಬಂದ. అదే మహిమను మనకి ఇచ్చాడంట. ಅದೇ ಮಹಿಮೆ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. కానీ మనం పలికితే కుక్క కూడా వెళ్ళట్లేదు. ಆದ್ರೆ ನಾವು ಮಾತ್ರ ನಾಯಿ ಕೂಡ ಹೋಗಲ್ಲ ನಾ ಬಿಟ್ಟು. ఎందుకని? ಯಾಕೆ? ఎందుకంటే మనం ఇంకా తెలుసుకోవట్లేదు, ಇನ್ನೂ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ, అధికారం పొందుకోవట్లేదు. ಅಧಿಕಾರ ಹೊಂದ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. అధికారం పొందుకుని మనం జీవించాలి. ಅಧಿಕಾರ ಉಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸಬೇಕು. హెబ్రీయులకు రాసిన పత్రిక ಹೆಬ್ರಿಯರ ಬರೆದ ಪುಸ್ತಕ 1వ అధ్యాయము 3వ వచనము. 1ನೇ ಅಧ್ಯಾಯ 1:3. 1ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಾಕ್ಯ. ಹೆಬ್ರಿಯರ ಬರೆದ ಪುಸ್ತಕ. ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహిమగుడై దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆయనతో పాటు అదే తేజస్సు కలిగిన మనము కూడా, ఆ తేజస్సున్నవరాಗಿ ನಾವು ಕೂಡ తన మహత్తు గల మాట చేత ఆయనతో పాటు అతని సంగడ మనము కూడా ನಾವು ಕೂಡ దేవునితో ದೇವರ ಸಂಗಡ సింహాసనమందు ಆಸೀನಮೈ ఉన్నాము. ಆಸೀನರೂಢರಾಗಿರುತ್ತೇವೆ. అలాంటి మహిమనిచ్చాడు మనకి. మహిమను కొట్టిದ್ದಾರೆ. నిన్ను నిన్నను పనికిరాని పాత్రగా ఉండే మహిమనివ్వల, పారదగినంత పాత్రనాಗಿ మహిమ కొట్టిಲ್ಲ. పేదవాడిగా ఉండే మహిమనివ్వల, ಬಡವನಾಗಿ ಮಾಡಿಲ್ಲ. నీవు రోగంలో జీవించే మహిమనివ్వల, ರೋಗದಲ್ಲಿ ಜೀವಿಸಲು ಕೊಟ್ಟಿಲ್ಲ. నిన్ను ఎప్పుడు కూడా కష్టములో ఉండే మహిమనివ్వల, ನೀನು ಯಾವಾಗಲೂ ಕಷ್ಟದಲ್ಲಿರುವಂತ ಮಹಿಮೆ ಕೊಟ್ಟಿಲ್ಲ. నీకు ఇచ్చిన మహిమను నువ్వు పొందుకోవట్లేదు. ನೀನೇ ನಿನಗೆ ಕೊಟ್ಟಂತ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ತಾ ಇಲ್ಲ. నీవు దేంట్లో పరిగెడుతున్నావు అంటే, ನೀವು ಯಾವ್ದ್ರಲ್ಲಿ ಓಡಾಡ್ತಿದ್ರೆ ಗೊತ್ತಾ? లోకంలో పరిగెడుతున్నావు. ಲೋಕದಲ್ಲಿ ಓಡಾಡ್ತಿದ್ದೀರಿ. ప్రభు లోకంలో పరిగెట్టలేదు, ದೇವರು ಲೋಕದಲ್ಲಿ ಓಡಾಡಲಿಲ್ಲ. ప్రభు ప్రభువులోనే పరిగెత్తాడు. ದೇವರಲ್ಲೇ ಓಡಾಡಿದ. నువ్వు కూడా దేవునిలో పరిగెత్తడం ప్రారంభించు. ನೀವು ಕೂಡ ದೇವರ ಸಂಗಡ ಓಡಾಡಿ. మనము దేనిలో పరిగెడతామంటే, మనకి ఎక్కడ డబ్బు దొరుకుతుందంటే అక్కడ పరిగెడతాము. ಎಲ್ಲಿ ಹಣ ಸಿಗುತ್ತೋ ಅಲ್ಲಿ ನಾವು ಓಡ್ತೀವಿ. దానికి ఇచ్చిన వెల దేవుడికి ఇవ్వము. ಅದು ಕೊಟ್ಟಂತ ಒಂದು ಬೆಲೆ ದೇವರು ಕೊಡೋದಿಲ್ಲ. దేవుడికి నీవు ప్రథమ ఫలముగా ఆయన నువ్వు ప్రతిష్ఠించుకునే రోజున, ದೇವರು ನೀನು ದೇವರಿಗೆ ಪ್ರಥಮ ಫಲವಾಗಿ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿದ ದಿವಸ నీవు దేవుని మహిమను నిజంగా పొందుకున్నట్టు, ನೀನು ದೇವರ ಮಹಿಮೆ ನಿಜವಾಗಿ ಹೊಂದಿಕೊಂಡ ಹಾಗೆ మనకి ఏ చిన్న సమస్య వచ్చినా, ಯಾವ ಚಿಕ್ಕ ಸಮಸ್ಯೆ ಬಂದರೂ మనము భయపడిపోతాం. ನಾವು ಭಯ ಪಡ್ತೇವೆ. భయము అపవాది సంబంధి. భయము ಅಪವಾದಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು. భయపడితే ನೀನು నీకు శిరస్సుగా ఉన్న నీ ప్రభు బాధపడతాడు. ನಿನಗೆ ಶಿರಸ್ಸಾಗಿರುವ ಕ್ರಿಸ್ತನ ಅದು ಬಾಧಪಡ್ತಾನೆ. ఈ శరీరంలో ఎక్కడైనా ఏ నొప్పి కలిగితే ఎక్కడ దాని యొక్క రిఫ్లెక్ట్ కనబడుతుంది? ఈ శరీరದಲ್ಲಿ ಯಾವ್ದೋ ನೋವಾದ್ರೆ ಎಲ್ಲಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ? ಅದಕ್ಕೆ ఎక్కడ ಗೊತ್ತಾಗುತ್ತೆ? శరీరಕ್ಕೆ ಗಾಯ ముఖంలో, ನಿನ್ನ ಮುಖದಲ್ಲಿ ಕಾಣುತ್ತೆ. అంతే కదా. మరి నీవు భయపడినప్పుడు నీకు తండ్రిగా, ప్రభువుగా, రాజుగా నీ శిరస్సు అయిన వాడికి ఏమవుతున్నప్పుడు? ನೀನು ಭಯಪಡುವಾಗ ನಿಮ್ಮ ತಂದೆಯಾಗಿ ರಾಜನ ಶಿರಸ್ಸಾಗಿರುವಂತ ಏನಾಗುತ್ತೆ? నువ్వు భయపడితే ఆయన ముఖంలో ఆ భయం కనిపెట్టాలా? భయపಡುವಾಗ ಆ ಮುಖದಲ್ಲಿ ಕಂಡುಹಿಡಿತಾರೆ. మరి నువ్వు అదే చేస్తున్నావు. ನೀವು ಅದನ್ನೇ ಮಾಡ್ತಿದ್ದೀರಿ. అదే పరిశుద్ధాత్మ దుఃఖపరచడం అంటే. అదే పరిశుద్ధాత్మ దుఃఖపడిసోదు. ఏమన్నాడు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును లేక ప్రతిబింబమును ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి, ఎలా మూర్తి అయి ఉన్నాడంట? దైవత్వము కలిగిన మూర్తి అయి ఉన్న దాంట్లో ಭಕ್ತಿ ಆಗಿದ್ದಾನೆ. నీవేం చేస్తున్నావు? ನೀವೇನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಿ? పాపం అనేది, భయం అనే ఒక ಭಯವೆಂಬ ఇంజెక్ట్ చేస్తున్నావు. ಭಯವನ್ನು ನೀವು ಅದು ಇಂಜೆಕ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೀರಿ. అప్పుడు నీ చెయ్య భయపడుతుంది, ನಿಮ್ ಕೈ ಭಯಪಡುತ್ತೆ, నీ తల ఏమో ఎందుకురా వీడు భయపడుతున్నాడు అనుకుంటున్నాడు. ತಲೆ ಕೆಡುತ್ತೆ, ಯಾಕೆ ಭಯಪಡ್ತಿದ್ದಾನೆ? ఎప్పుడు వీడు మనసు మార్చుకుంటాడు? ಇವನ ಮನಸ್ಸು ಯಾವಾಗ ಬದಲಾಗುತ್ತದೆ? నేను చెప్తున్నాను వీడు నా కుమారుడని, ನಾನು ಹೇಳ್ತೇನೆ ಇವನು ನನ್ನ ಮಗನೆಂದು. కానీ వీడు మనసు మార్చుకోకుండా నేను ఈ లోక సంబంధిని చూస్తున్నాను. ಆತನ ಇವನು ಮನಸ್సు ಮಾರ್ಪಡಿಸದೆ ಲೋಕ నీవు ఎప్పుడైతే వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ప్రారంభిస్తావో, ನೀವು ಯಾವಾಗ ವಾಕ್ಯನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡು ಪ್ರಾರಂಭಿಸ್ತೀರೋ, నీవు దేవుని యొక్క దైవత్వం కలిగి, అధికారం కలిగి, దేవుడు ఏ యేసు ప్రభు అయితే తండ్రి చెంత నుండి పొందుకున్న మహిమను, అదే మహిమను మనకి ఇచ్చి ఉన్నాడు. ತಂದೆಯಾದ ದೇವರ ಬಳಿಯಿಂದ ಹೊಂದಿದಂತ ಮಹಿಮೆಯನ್ನು ಯೇಸು ಸ್ವಾಮಿ ಅದೇ ಮಹಿಮೆ ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. 1 కొరింథీయులు
రెండవ కొరింథీయులు 4:5. 2 కొరింథ 4:5 ಕನ್ನಡದಲ್ಲಿ Second ತೆಗಿರಿ. Corinthians 4:5. 2 ಕೊರಿಂಥ 4:5 ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ ತೆಗಿರಿ. అంతకాలంలో నుండి రెండవ కొరింథీయులు 4వ అధ్యాయము 5వ వచనము రెండవ కొరింథీయులు దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ಗುಡ್ಡಿತನವನ್ನು ಕಲುಗ చేసెను. ದೇವರ ಪ್ರತಿರೂಪವಾಗಿರುವ ಕ್ರಿಸ್ತ ಪ್ರಭಾವವು ತೋರಿಸುವ ಸುವಾರ್ತೆಯ ಪ್ರಕಾಶವು ಉದಯವಾಗಬೇಕೆಂದು ಈ ಪ್ರಪಂಚದ ದೇವರು ನಂಬಿಕೆ ಇಲ್ಲದವರ మనసును మంకు మన కళ్ళకి అపవాది ఏం చేశాడంట? అపవాది ఏం ಮಾಡಿದ್ದಾನೆ? గుడ్డితనమును కలుగ చేశాడంట. మనసులను మంకు ಮಾಡಿದ್ದಾನೆ. దేవుని స్వార్థలో ఏముందంట? దేవుని స్వార్థలో ఏమిದೆ? ప్రకాశమానమైన తేజస్సును మనకు కనబడనీయకుండా తేజస్సు మనకు ಗೊತ್ತಾಗದೆ ಇರಲಿಕ್ಕೆ యుగ సంబంధమైన అంటే ఈ లోకంలో లోకದ కార్యಗಳು దేవత మన అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగ చేసెను. ನಮಗೆ ಅದು ಮಂಕು ಮಾಡಿದ್ದಾನೆ. అంటే మన కళ్ళకి ఏదో ఒక గుడ్డితనం ఉన్నది. ನಮ್ಮ ಕಣ್ಗಳಿಗೆ ಏನಾಗಿದ್ದಾನೆ? ಮಂಕು. ఆ గుడ్డితనము, ఆ మంకు ಏನು? ఆ గుడ్డితనమును ఈ రోజు తీసివేద్దాము. ఆ మంకుతనం తెగదు ಹಾಕೋಣ. రాళ్లతో పెగిలించి వేసేద్దాము. ಹೊಡೆದು ಹಾಕೋಣ. వాక్యములో నిన్ను నువ్వు ఎదుక్కుంటూ వెళ్ళాలి, కానీ వాక్య నిಮ್ಮಲ್ಲಿ ಹುಡ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು. వాక్యములో నిన్ను నువ్వు అభివృద్ధి పరుచుకుంటూ వెళ్ళాలి. ನೀವು ವಾಕ್ಯದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಅಭಿವೃದ್ಧಿ ಆಗಬೇಕು. ఏంటి అంటే నీ ముసుగును తీసేయాలి. ಏನಂದ್ರೆ ನಿಮ್ಮ ಒಂದು ಮಂಕು ಒಂದು ಮುಸುಕು ತೆಗೆದು ಹಾಕಬೇಕು. ఈ రోజు ఆ ముసుగును తీసేద్దాం. ಇವತ್ತು ಆ ಮುಸುಕು ತೆಗೆದು ಹಾಕಬೇಕು. ప్రకటన గ్రంథము 21:11. ಪ್ರಕಟಣೆ 21:11. 21:11 ದುಡ್ಡು ಹಾಕ್ಬೇಕಾ? దాని అందలి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది. ఏమైందంట? దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నదంట. అంత ప్రకాశమానముగా ఉన్నదంట ఆయన మహిమ. కన్నడದಲ್ಲಿ ಓದಿ ಬೇಗ, ಗಟ್ಟಿಗೆ ಹೋದ್ರೆ. ఓకే, కరెక్టే ఉందా లేదా? కరెక్ట్, సరేనా? 21 అది తెలుగులో 22లో ఉన్నది. ఓకే, రైట్. అలాగే యోహాను సువార్త 11:40 అండి. యోహాను సువార్త 11:40 40ನೇ వాక్య. అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? ಅದಕ್ಕೆ ಯೇಸು ನೀನು ನಂಬಿದರೆ ದೇವರ ಮಹಿಮೆ ಕಾಣುತ್ತೆ ಎಂಬುದಾಗಿ మనం ఏం చేయాలంట? ದೇವರ ಮಹಿಮೆ ಕಾಣುತ್ತೆ ನಾವೇನ್ ಮಾಡಬೇಕು? ఏం చేయాలి? మనం దేవుని మహిమ చూడాలి. ఏం ಮಾಡಬೇಕು? ನಾವು నమ్మాలి అంట. నమ్మಬೇಕು. నమ్మడానికి ముందు నీ ముందు ఏం లేదు కదా. నమ్మలికి ముందు ఏమీ లేవలా? లేని దాన్ని ఉన్నట్టుగా నమ్మమన్నాడు. ఇల్లదన్న ఇదే ಎಂದು ನಂಬಬೇಕು. పొందుకున్న వాటిని పొందుకున్నట్టుగా నమ్మమన్నాడు. ಒಂದೇ ಇರುವುದನ್ನ ಹೊಂದಿದ್ದೇನೆ ನಂಬಬೇಕು. అడిగే ఏదైనా గానీ అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు వాటికన్నా ముందు అవి పొందుకునేను నమ్మమన్నాడు. కేಳಿರಿ ನಿಮಗೆ ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತದೆ, కేಳಿదప్పుడు ఏమొస్తుందంట అంటే నువ్వు పొందుకోక మునిపే, నువ్వు పడపడేందుకు ముంచితವಾಗಿ నువ్వు పొందుకున్నావు నమ్మితే, ನಾವು ಪಡೆದೇವನ್ನ ನಂಬುವಾಗ దేవుడు అన్నాడు నా మహిమను నీకు ఇస్తాను అంటే. దేవుడు అర్థం ನನ್ನ మహిమ నేను కొడతేనే అంటే విశ్వాసము బలంగా ఉండాలంటున్నాడు. ನಿಮ್ಮ ನಂಬಿಕೆ ವಿಶ್ವಾಸ ಬಲವಾಗಿರಬೇಕು. అంటే దేవుడి యొక్క మహిమను మనం పొందుకోవాలంటే నీ విశ్వాసము కూడా గొప్పదై ఉన్నది. ದೇವರ మహిమను పొందుకోవడానికి నిన్న విశ్వాస ನಂಬಿಕೆ దొడ్డదాగಬೇಕು. నీలో విశ్వాసం అనేది లేనంత వరకు, అనే మొక్క నీలో మొలవనంత వరకు దేవుడి యొక్క మహిమను నువ్వు పొందుకోలేకుండా ನಿನ್ನ ನಂಬಿಕೆ ಎಂಬ ಒಂದು ಚಿಗುರು ಬರದೇ ಇದ್ದರೆ ನೀನು ದೇವರ ಮಹಿಮನ್ನು ಹೊಂದಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ప్రకటన గ్రంథము 4:11. ಪ್ರಕಟಣೆ 4:11. ಕನ್ನಡದವರು ಹೋದ್ರು, ಯಾಕೆ ಕನ್ನಡ ಯಾರು ಓದಲ್ವಾ? ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టే అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడనని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ಕರ್ತನೇ ನಮ್ಮ ದೇವರೇ,
ನೀನು ಪ್ರಭಾವ ಮಾನ ಬಲಗಳನ್ನು ಹೊಂದುವುದಕ್ಕೆ ಯೋಗ್ಯನಾಗಿದ್ದಿ. ಸಮಸ್ತವನ್ನು ಸೃಷ್ಟಿದಾತನು ನೀನೆ, ಎಲ್ಲವೂ ನಿನ್ನ ಚಿತ್ತದಿಂದಲೇ ಇದ್ದವು, ನಿನ್ನ ಚಿತ್ತದಿಂದಲೇ ನಿರ್ಮಾಣವಾದವು ಎಂದು ಹೇಳುತ್ತಾ ಯುಗ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿಯೂ ಜೀವಿಸುವಾತನು ಆರಾಧಿಸುತ್ತಾರೆ. ఇప్పుడు ఆ సింహాసనం ఎదుట పారవేశారంట. ఆ సింహాసనం ఏం ఇక్కిదారే? ఎందుకని? ಯಾಕೆ? దేవుని మహిమ ముందు, ದೇವರ ಮಹಿಮೆಯ ಮುಂದೆ, ఆ మహిమ ముందు ఏది కూడా నిలవలేదు. ఆ మహిమె ముందు ಯಾರು ನಿಂತ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ. మరి ఆయన పిల్లలమైన మనకు ಆತ ಮಕ್ಕಳಂತ ನಮಗೆ అదే మహిమనిచ్చాడా, వేరే మహిమనిచ్చాడా? ಅದೇ ಮಹಿಮೆ ಕೊಟ್ಟು ಬೇರೆ ಮಹಿಮೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అంటే సింహాసనం మీద ఆసీనుడే ఉన్నాడన్నావు కదా. సింహాసనుడನಾಗಿರುವ ದೇವರು ಏನಾಗಿದ್ದಾನೆ? మరి ఆసీనమైన ఉన్న మనము, ಆಸೀನರುಡನಾದಂತ ನಾವು, ప్రభు ఏదైతే పొందుకున్న మహిమ, ದೇವರು ಒಂದಂತ ಮಹಿಮೆಯನ್ನ, అదే మహిమను కూడా మనం పొందుకుని ఉన్నాము. ಆ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ. మరి మనం ఎందుకని ఏది చేయలేకపోతున్నాం? ನಾವು ಯಾಕೆ ಏನು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ? రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17 ರೋಮಾಪುರ ಪುಸ್ತಕ 8ನೇ ಅಧ್ಯಾಯ ಕಣ್ಣಲ್ಲಿ ಬರೋ ಹೋದ್ರೆ ತೆಗೀರಿ. 8వ అధ్యాయము 17వ వచనము. 8ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಾಕ್ಯ. మనము పిల్లలమైతే వారసులము. ఏంటంటే మనము ఇప్పుడు మోజెస్ గారి వారసురాలు ఎవరు? ನಮ್ಮ ವಾರಸು ಯಾರು? ನನ್ನ ವಾರಸು ಯಾರಾಗಿದ್ದಾರೆ? ಯಾರು? క్వీన్ ఒలివా గారు ಒಲಿವ ಆಗಿದ್ದಾಳೆ. అంతేనా? అంతే అಷ್ಟమా? ನಮ್ಮ ವಾರಸು ಯಾರು? దేవుని వారసులమంట. ನಾವು ದೇವರ ವಾರಸುದಾರರಾಗಿದ್ದೇವೆ. అనగా ಅಂದರೆ దేవుని వారసులము క్రీస్తుతో కూడా. ఇక్కడ ఎంత గొప్ప వండర్ఫుల్ మర్మం పెట్టాడు. మనం ఎవరైనా ఉన్నప్పుడు ನಾವು ಏನಾಗಿದ್ದೇವೆ? ಈಗ దేవుని పిల్లలము, ದೇವರ ಮಕ್ಕಳು, ఈ పరలోక రాజ్యానికి వారసులము, ఈ పరలోక రాజ్యಕ್ಕೆ వారసుదాರರು, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, ಕ್ರಿಸ್ತನ ಸಂಗಡ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ, ఆయనతో శ్రమ పడిన ఎడల ಆತನ ಸಂಗಡ ಶ್ರಮ ಪಡಲಿಕ್ಕೆ క్రీస్తు తోడి వారసులము. ಕ್ರಿಸ್ತನ ಸಂಗಡ ವಾರಸುದಾರರಾಗಿದ್ದೇವೆ. ఇప్పుడు నాకు ఒక కూతురు కొడుకున్నారు. ನನಗೆ ಅಯ್ಯವ್ರಿಗೆ ಒಬ್ಬ ಮಗ ಒಬ್ಬ ಮಗಳಿದ್ದಾರೆ. ఇప్పుడు నా తోడి వారసులు కదా ఇద్దరు. ಅವರು ನಮ್ಮಿಬ್ಬರು ಏನಾಗಿದ್ದಾರೆ? వాళ్ళిద్దరూ కూడా వారసులు కదా. ಅವರಿಬ್ಬರು ವಾರಸುದಾರರಾಗಿದ್ದಾರೆ. ఇక్కడ ప్రభు కూడా చెప్తున్నది అదే. ದೇವರು ಹೇಳೋ ಮಾತು ಅದೇ. నేను దేవుని కుమారుణ్ణి, ನಾನು ದೇವರ ಮಗನಾಗಿದ್ದೇನೆ, నాతో పాటు ఉన్న మీరు కూడా, ನಾతో ಹೋಗುವಂತ ನೀವು ಕೂಡ దేవుని కుమారులు. ದೇವರ ಮಗನು. తండ్రి దగ్గర ఏ మహిమ ఉన్నదో ತಂದೆ ಬಳಿಗೆ ಯಾವ ಮಹಿಮೆ అదే ಇದೆಯೋ మహిమను నేను పొందుకున్నాను. ಆ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೇನೆ. తోడి వారసులైన మీరు కూడా, ನನ್ನ ಜೊತೆಗಾರಂತ ನೀವು ಕೂಡ అదే మహిమను పొందుకొని ಆ ఉన్నారు. ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಿದ್ದೇವೆ. అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? ఎలాంటి మహిమ కలిగి ఉన్నామో, ಎಂತ ಮಹಿಮೆಯು ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నావో, ನಾವು ಈ ಲೋಕಕ್ಕೆ ಯಾಕೆ ಬಂದಿದ್ದೇವೆ, ఎందుకు ఈ కష్టాలు నీకో, ಯಾಕೆ ಈ ಕಷ್ಟಗಳು ನಿಮಗೆ, ఎందుకంటే నువ్వు గ్రహించట్లేదు. ಯಾಕೆ ನೀವು ಗ್ರಹಿಸಿಕೊಳ್ತಾ ಇಲ್ಲ? నువ్వు గ్రహిస్తే ನೀವು గ్రహిಸಿಕೊಂಡರೆ దైవత్వము కలిగి, ದೈವತ್ವ ಉಳ್ಳವರಾಗಿ, అధికారము కలిగి జీవించాలి. ಅಧಿಕಾರ ಉಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸ್ತೀರಿ. నీవు తెలుసుకోనంత వరకు, ನೀವು ತಿಳಿದುಕೊಳ್ಳದೆ ಇರುವವರು ಕೂಡ నీకు దైవత్వం గురించి, ನಿಮಗೆ దైవత్ವದ ಬಗ್ಗೆ తెలియదు, ಅರ್ಥ ಆಗಲ್ಲ. అది అర్థం కాకపోతే నువ్వెవరో కూడా నీకు అర్థం కాదు. ಅದು ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೀವು ಯಾರಂತ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. ఎఫెసీయులు రాసిన పత్రిక ಎಫೆಸಿಯ ಬರೆದ ಪುಸ್ತಕ 1వ అధ్యాయము 17, 18. 1ನೇ ಅಧ್ಯಾಯ 17, 18. ಎಫೆಸಿಯ 1ನೇ ಅಧ್ಯಾಯ 17, 18 ವಾಕ್ಯ. ಕನ್ನಡದಲ್ಲಿ ತೆಗೀರಿ. ಯಾಕೆ ತೆಗಿತಲ್ಲ ಕನ್ನಡದಲ್ಲಿ? మరియు 1వ అధ్యాయం ఎఫెసీయులు రాసిన పత్రిక 1, 17, 18. 1ನೇ ఎఫెసియర్ పుస్తక 1ನೇ అధ్యాయ 17, 18. మరియు మన మనోనేత్రములు వెలిగింపబడాలి అంటే మనోనేత్రములు. ఎందుకంటే ప్రభు కళ్ళు ఎలా ఉన్నాయి? ప్రభు కళ్ళు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెను. ఈ రోజున ఈ వాక్యం వింటున్న వారు ಆತನು ನಿಮ್ಮ ಮನೋನೇತ್ರಗಳನ್ನು ಬೆಳಗಿಸಿ ಆತನಿಂದ ಕರೆಸಿಕೊಂಡವರು ನಿರೀಕ್ಷಿಸುವ ಪದವಿ ಎಂಥದ್ದೆಂಬುದನ್ನು ದೇವಜನರೆಂಬ ಆತನ ಶಾಸ್ತ್ರದ ಮಹಿಮೆ ಅತಿಶಯವು ಎಂಥದ್ದೆಂಬುದನ್ನು ನಂಬುವವರಾದ ನಮ್ಮಲ್ಲೇ ಆತನು ಸಾಧಿಸುವ ಕಾರ್ಯಕ್ರಮವು ಎಷ್ಟು ಅತಿಶಯವಾದುದೆಂಬುದನ್ನು ನೀವು ತಿಳಿದುಕೊಳ್ಳುವಂತೆ మనం ఏం చేసుకోవాలంట?
తెలుసుకోవాలి అని అంట. ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳಬೇಕು. ఇంత మంచి మహిమైశ్వర్యం ఎట్టుదో మనం తెలుసుకోవాలి. ఇంత ಒಳ್ಳೆ ಮಹಿಮೇಶ್ವರನ ತಿಳ್ಕೊಳ್ಳಬೇಕು. మనము తెలుసుకోకుండా ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳದೆ లోక సంబంధిగా ಲೋಕ ಸಂಬಂಧವಾಗಿ చీకటిలో జీవిస్తున్నాము. ಕತ್ತಲೆಯಲ್ಲಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. నువ్వెవరో తెలుసుకోనంత వరకు ನೀವು ಯಾರನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋರು ಕೂಡ నీవు చీకటి సంబంధివే. ನೀವು ಕತ್ತಲೆ ಸಂಬಂಧವರು నీవు తెలుసుకోనంత వరకు కూడా, ತಿಳ್ಕೊಳ್ಳದೆ ಇದ್ದಾರೆ, దేవుని మహిమను పొందుకోనంత వరకు కూడా ತಿಳ್ಕೊಳ್ಳದೆ ಇದ್ದಾರೆ. నీ జీవితంలో ప్రతిదీ చింతే, ನಿಮ್ಮ ಜೀವನ ಎಲ್ಲವೂ ಚಿಂತೆ, ప్రతిదీ బాధే, ಎಲ್ಲವೂ ಬಾಧೆಯಾಗಿರ್ತದೆ, ప్రతిదీ కలతే, ಪ್ರತಿದು ದುಃಖ, ప్రతిదీ శోధనే. ಪ್ರತಿ ಶೋಧನೆ. మన దేవుడు శోధించేవాడా, శోధన తీసేవాడా? ನಮ್ಮ ದೇವರು ಶೋಧಿಸುವವನ, ಶೋಧನೆ ತೆಗೆದು ಹಾಕುವವನ, తీసేవాడు. ತೆಗೆದು ಹಾಕುವವನ, ಶೋಧನೆ ಕೊಡುವವನ, ತೆಗೆದು ಹಾಕುವವನ, తగిది హాకోవన, ತೆಗೆದು ಹಾಕುವವನ, తీసేసేవాడు. మరి తండ్రి ಮತ್ತು ತಂದೆ ಏನಾಗಿದ್ದಾರೆ? అది వేరే డిఫరెంట్ టాపిక్. ಮತ್ತೆ ಅದು ಬೇರೆ తండ్రి కూడా ತಂದೆ ಕೂಡ శోధించడు, తీసివేస్తాడు. ಶೋಧನೆಯನ್ನು ತೆಗೆದು ಹಾಕುತ್ತಾನೆ. కానీ ఇంకొక తండ్రి ఉన్నాడు, ಇನ್ನೊಬ್ಬ ತಂದೆ ಇದ್ದಾನೆ, ఆయన శోధిస్తాడు. ಆತ ಶೋಧಿಸ್ತಾನೆ. అది ఇప్పుడు వద్దు. అది ಬೇಡ ಸದ್ಯಕ್ಕೆ. ఫిలిప్పీయులు ಫಿಲಿಪ್ಪೀಯರ ಪುಸ್ತಕ 4:19. 4:19 ಬೇಡ ತೆಗಿರಿ, ಅದನ್ನು ತೆಗೀರಿ. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరం తీరుస్తాడంట. ఎలాగా? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అంట. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం లేదు, ఐశ్వర్యము లేదు, ఐశ్వర్యం లేదు. మనం ఏమని అడుగుతున్నాము? మనం డైరెక్ట్ గా ఐశ్వర్యం అడుగుతున్నాము. కానీ నువ్వు ముందు తెలుసుకోవాల్సింది ఏంటి? నీవు దేవుని నుండి మహిమను పొందుకుంటే నీకు సమస్తము ఐశ్వర్యము తన ద్వారా పొందుకుంటావంట. చాలా మంది ఏమనుకుంటారు, దేవుడు పక్కన పెట్టిన ముందు నాకు ఐశ్వర్యం దయచేయి. మరి ఇలాంటి స్వభావం కలిగినప్పుడు నేను దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడు? నీవు తండ్రి దగ్గరికి, ప్రభువు దగ్గరికి దగ్గరగా అయినప్పుడు ఆయన నుంచి ఏం పడిద్దంట నీ మీద? ఆయన మహిమ పడుతుంది అంటున్నాడు. ఏ మహిమ అయితే ప్రభువు పొందుకున్నాడో అదే మహిమను మనందరికి ఇచ్చి ఉన్నాడు. ఆ మహిమను కనుక నువ్వు పొందలేకపోయినప్పుడు మరి నీ జీవితంలో ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఈ మాట అంటున్నాడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమ మీలో ప్రతి అవసరమును తీర్చును. అంటే క్రీస్తును నీ రక్షకుడుగా, నీ ప్రభువుగా నువ్వు అంగీకరించి క్రీస్తు వలె దైవత్వము కలిగి, అధికారము కలిగి జీవించిన రోజున నీ జీవితంలో ప్రతి అవసరతను తీరుస్తా అన్నాడా? కొన్ని అవసరాలు తీరుస్తా అన్నాడా? ప్రతి అవసరత అన్నాడు. ప్రతి విషయంలో ఏదైనా గాని, అది ఎలాంటి సంకటమైనా గాని, ఎలాంటి పరిస్థితి అయినా గాని నీ ప్రతి అవసరమును తీర్చేవాడు. అది ఎవరిలో ఉన్నది? క్రీస్తులో ఉన్నది. క్రీస్తుని ఎక్కడ నివాసం చేస్తా అంటున్నాడు? నీలో నివాసం చేస్తా అంటున్నాడు. మరి నీ హృదయ భాగాలు తెలియటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు కనుక నీ హృదయం తెరవకపోతే, నీలోకి ఆ మహిమ రాకపోతే, ఆ మహిమ రాకపోతే నీ అవసరం ఎలా తీర్చబడుతున్నది? నీలోకి దేవుడు తలుపులు తెరిచిన తరువాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి నివాసం చేసి అదే మహిమను నీకు ఇచ్చి నీ ప్రతి అవసరతను తీరుస్తానంటాడు. ప్రతి రోగం మీద డిక్లేర్ చేస్తాడు. ప్రతి చింత నుంచి విడుదల చేస్తాడు. ఎందుకంటే యు ఆర్ ఎ లార్డ్, యు ఆర్ ఎ లైట్ టు దిస్ వరల్డ్. నిన్నే దైవత్వంగా మారుస్తాడు. నిన్నే ఈ లోకానికి వెలుగుగా చేస్తాడు. నిన్నే ఆయన కుమారుడుగా నేను జీవింపజేస్తాడు. అంతకు మించి నీకు ఏం కావాలి? నీకు దేవుడే నీలో ఉంటే, ఆయన ఈ సృష్టికర్త నీలో ఉంటే ఇంకా ఐశ్వర్యం అవసరమా? మనమే ఉన్న సృష్టికర్తను పక్కన పెట్టేస్తున్నాము. ఈ లోకంలో ఈ లోక సృష్టికర్తను వెతుక్కుంటున్నాము.
ఈ లోక సృష్టికర్త వేరే, ఈ లోక సృష్టికర్త వేరే, నీలో ఉన్న తండ్రి వేరే. నిన్నలో ఉన్న తండ్రి వేరే. ఒక వాక్యం తెచ్చి చూసిన 1 కొరింథీయులు 6:20. 1 కొరింథీయులు 6:20. ಅದು ನಮ್ಮಿಬ್ಬರು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಇಲ್ಲ ಅಂತ ಅರ್ಥ ಇದ್ವಿ. ಅವ್ರು ನಮ್ಮಿಬ್ಬರು ಸಮಾನ ವಿಜ್ಞಾನ ಅರ್ಥ ಆಗಲ್ಲ. విలువ పెట్టిన కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. మనల్ని కొనటం ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు కొనాలి మనల్ని? ನೀವು ನಿಮ್ಮ ಸ್ವಂತ ಸೊತ್ತಲ್ಲ, ఎందుకు కొనాలి మనల్ని? ఇప్పుడు నా కొడుకు నేను కొనుక్కుంటానా? ఇప్పుడు ఒలివని మీరు కొనుక్కుంటారా? ఎందుకు కొన్నాడు? ఆ వెల వెనక ఏమున్నది తెలుసుకో, వాక్యంలో ఉన్నది. వాక్యాన్ని అర్థం చేసుకో. నీ కొరకు ప్రాణం పెట్టేవాడు ఉన్నాడు కదా, నేను కొన్నాను అంటున్నాడు కదా. నేను దేవుని పిల్లవాడిని అయినప్పుడు నాకెందుకు నువ్వు ప్రాణం పెట్టాలి ప్రభువా? అంటే నువ్వు ప్రాణం పెట్టావంటే దాని వెనక ఏదో ఉంది ప్రభువా, అది నాకు తెలియజేయ ప్రభువా. కానీ ప్రభు తెలియజేసాడు, కానీ మనం అర్థం చేసుకోవట్లేదు. ఇది ప్రాబ్లం. అందుకే దేవుడు అంటున్నాడంటే నీ శరీరముతో దేవుని మహిమపరచుడి అంటే. ఎలా మహిమపరుస్తాం ప్రభువా? ఎలా మహిమపరుస్తావు? దేహమే లేదంటాడుగా. ఎలా మహిమపరచాలంటే ఆయనతో అనుసంధానమై శరీరంతో దేవుని ఆరాధిస్తూ ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు కూర్చోగానే 2 నిమిషాలు కాళ్ళ నొప్పి వచ్చేద్దాము. ఒక ₹1,00,000 లోన్ ఎత్తాడు, గంట సేపు నుంచుంటాం. అదే గంట సేపు ఆరాధన నుంచి పట్టుకోబో నా వల్ల అది తీసేయాలి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దేహముతో దేవుని మహిమపరచడం అంటే ఈ దేహము ఏదైనా గాని నాలో ఉన్నవాడు గొప్పవాడు, నేను ఆయన ఆత్మ జీవిస్తున్నాను కాబట్టి ఈ దేహమును అధిగమించి అది నొప్పైనా చింతైనా బాధైనా కలతైనా ఏదైనా కానీ అది అధిగమించి మహిమపరచాలి. మనము దేవుడితో మహిమపరచడం కానీ ఏమనుకుంటాం? నేను సిగరెట్ తాగుతున్నాను కదా, నేను మందు తాగుతున్నాను కదా, నేను గుట్కా తింటున్నాను కదా, నేను వేరే చెడు స్వభావంతో ఉన్నాను కదా, యూత్ పిల్లలు వేరే వాడితో రిలేషన్ లో ఉన్నాను కదా. కాదు, వీటన్నిటిని జయించాలి. నీ పాదాల కింద తొక్కేసేయాలి వాటి. వీటన్నిటికన్నా గొప్పది నా ప్రభు ప్రేమ. ఇవన్నీ సమయం సందర్భంగా వాడిపోతాయి. ఈ శరీరము కూడా ఒక రోజుకి వెళ్ళిపోతుంది. ఈ శరీరానికి కావలసినవన్నీ కూడా ఒక రోజు కాదు ఒక రోజు నశించిపోతాయి. నశించిపోనది నా ఆత్మ. ఆ ఆత్మ నువ్వు ఇచ్చావు ప్రభు. ఆత్మ ఇచ్చినందుకు, నన్ను నీతిమంతుడిగా చేసినందుకు, నీ వారసుడిగా చేసినందుకు, నన్ను పరిశుద్ధుడిగా చేసినందుకు నీకు వందనములు ప్రభువా. ఇలాగ దేవుని మహిమపరచాలి. ఇప్పుడు అసలు టాపిక్ లోకి వచ్చాము. ఏంటనంటే ఈ మహిమను పొందుకోవడానికి ఒక ముసుగు ఉన్నదంట. ఆ ముసుగు ఏంటో చూద్దాము. 2 వచనాలు ఉన్నాయి, కానీ 2 వచనాలు 2 గంటలు టైం తీసుకుంటా. నీకు ఓకేనా? సరే, అయితే త్వరగా ముగించేద్దాం. 2 వచనాలు ఉన్నాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:4. 3ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಾಕ್ಯ. ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ
మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు మనము ఎలాగా దేనితో మహిమపరుస్తామంట? మహిమతో. ఎవరి దగ్గర ప్రత్యక్షపరచబడతాము? తండ్రి దగ్గర. తండ్రి దగ్గర క్రీస్తు కలిగిన మహిమని మనకి ఇచ్చి అదే మహిమతో దేవుని పిల్లలమైన మనము తండ్రి వీళ్ళు కూడా నీ వారసులే అని మనల్ని ప్రత్యక్షపరుస్తారంట. మరి అలాంటి మహిమ పరిచే విధంగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? మరి ఇంకా మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లాగా? ఇప్పుడు ఆ ముసుగు తీసేద్దాం. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 7వ వచనము నుంచి 18వ వచనం వరకు దీన్ని శ్రద్ధగా చదవండి. మరణ కారణమగు పరిచర్య. ఒక్క నిమిషం. మరణ కార్యాచరణకు పరిచర్య. మరణం ఎక్కడుంది? మరణం ఎక్కడున్నది? మరణము పాత నిబంధనలో ఉన్నది, ధర్మశాస్త్రములో ఉన్నది. అందుకడ ఏమంటున్నాడు? మరణ కారణమగు పరిచర్య. అప్పుడు జరిగిన పరిచర్య ఏంటి? నువ్వు ఈ తప్పు చేస్తే చస్తావు, ఈ తప్పు చెబితే నువ్వు బ్రతుకుతావు. ఇలాంటి పరిచర్య, ఈ పరిచర్య కనుక నువ్వు అవలంబించకపోతే నిన్ను మరణానికి తీసుకుని వెళ్ళే పరిచర్య. ఆ పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. రాళ్ల మీద చెక్కబడిన అక్షరములను. ఏ రాళ్ళు? ఏం రాళ్ళు? ఏం రాళ్ల మీద చెక్కాడు తండ్రి? యెహోవా తండ్రి ఏ రాళ్ళు చెక్కాడు? 10 ఆజ్ఞలు, 2 పలకలు ఇచ్చాడు కదా మోషేకి. ఆ రాళ్ల మీద చెక్కాడు కదా, వాటి గురించి మాట్లాడుతున్నాడు. సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద. అంటే అదేంటి? అంటే మోషే మొహం కూడా ప్రకాశం ఉందా? ఏదైతే తండ్రి 2 పలకల రాళ్ల మీద రాసిన యొక్క ధర్మశాస్త్రము ద్వారా కూడా ఒక మహిమ ఉందంట. ఆ మహిమ రాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయంట? మోషే దగ్గరే ఉన్నాయంట. అందుకే మోషే మొహం కూడా ప్రకాశమానంగా ఉందంట. తర్వాత అదేంటి మళ్ళా ఇప్పుడే ప్రకాశం అంటున్నాడు, మళ్ళా తగ్గిపోవుదునేమో అంటున్నాడేంటి? అంటే ధర్మశాస్త్రంలో రాళ్ల ద్వారా వచ్చిన మహిమ కూడా తగ్గిపోతుందా? తర్వాత ఇజ్రాయేలీలు అతని ముఖము ఎప్పుడు చూడలేకపోయారు. ఆయన ముఖం మీద ప్రకాశమానం ఉన్నప్పుడు అక్కడున్న ఇజ్రాయేలీలు ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. తర్వాత ఇట్లుండగా ఇప్పుడు ఇది పైన మాట్లాడింది హళే ఒడంబడిక, కొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును అడుగుతున్నాడు మిమ్మల్ని. ఎంత మహిమ గలదై ఉండును? అప్పుడున్న యూదులకు చెప్తున్నాడు ప్రభు, అలాగే అప్పుడున్న అపోస్తులకు కూడా చెప్తున్నాడు. తర్వాత శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన. ఇక్కడ ఏమంటున్నాడు? శిక్షా విధి. శిక్ష ఎలా వస్తది? పాపం ద్వారా వస్తది, అంతే కదా. నువ్వు పాపం చేస్తే శిక్ష విధిస్తాడు. హళే ఒడంబడికలో ఏంటి? పాపం చేసిన వాడికి ఏం చేశాడు? శిక్ష విధించాడు. మరి హళే ఒడంబడికలో కూడా ఏమున్నది? మహిమ ఉన్నది. అందుకని ఇక్కడ అందుకనే ఉన్నాడు మహిమ కలిగినదైతే
పరిచర్య, ఆ పరిచర్య నిజంగా మహిమ కలిగినది అయితే క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ಒಂದು ವೇಳೆ ಆ ಪರಿಚಯ ಮಹಿಮೆಯುಳ್ಳದಾಗಿದ್ದರೆ నీతికి కారణమైన నీతి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ನೀತಿ ಯಾರಿಂದ ಬಂದಿದೆ? ప్రభు దగ్గర నుంచి వచ్చింది. అది ఇక్కడ ఏమంటున్నాడు? నీతి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదు కదా అంటే అర్థమవుతుందా? అడంబడిలో కూడా ಹಳೆಯ ಒಡಂಬಡಿಕೆ ಕೂಡ మహిమ ఉన్నది, ಮಹಿಮೆ ಇದೆ. కానీ ఆ మహిమ కన్నా గొప్ప మహిమ ಆ ಮಹಿಮೆಯಿಂದ ದೊಡ್ಡ ಮಹಿಮೆ ఆత్మ సంబంధమైన మూలముగా ఉన్నది. ಆತ್ಮ ಸಂಬಂಧ ವಿಷಯಗಳ తర్వాత 10 ನಂತರ అత్యధికమైన మహిమను దీనికి ఉండటం వల్ల దేనికంట? ఆత్మ సంబంధమైన దానికి అత్యంత మహిమ ఉందంట, ಆತ್ಮ ಸಂಬಂಧ ವಿಷಯಗಳಿಗೆ ఉన్నతమైన మహిమ ఉన్నదంట. ಇನ್ನೊಂದು ಮಹಿಮೆ ಇದೆ. అర్థమవుతుందండి? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? ఆత్మ సంబంధానికి ఏముందంట? ಆತ್ಮ ಸಂಬಂಧಕ್ಕೆ అత్యున్నతము, ಅತ್ಯುನ್ನತ అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనమైన వాడు ఎవరు? ಅತ್ಯುನ್ನತ ಸಿಂಹಾಸನ తండ్రి. ತಂದೆ. ఇక్కడ తర్వాత ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములో తుస్సని వెళ్ళిపోయిందంట. ಅದು ಏನಾಗಿದೆ? ಹೊರಟು ಹೋಗಿದೆ, ಮಹಿಮೆ ಹೊರಟು ಹೋಗಿದೆ. పాత ధర్మశాస్త్రములో ఉన్న మహిమ క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన మహిమ ముందు నిలవలేకపోయినది. ಹಳೆಯ ಒಡಂಬಡಿಕೆ ಮಹಿಮೆಯು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಬರುವಂತ ಮಹಿಮೆ ನಿಂತ್ಕೊಳ್ಳದೆ ಹೋಯಿತು. ఓకే, అర్థమవుతుందా? Yes. ప్రభు ద్వారా వచ్చిన మహిమ ఎంత గొప్పది. ದೇವರಿಂದ ಹೇಗೆ ಬಂತು? ఆ మహిమ ముందు ಆ ಮಹಿಮೆ ಮುಂದೆ ఎవ్వడు ఎవ్వరు ಯಾರು ಕೂಡ నిలవలేడు, ನಿಂತ್ಕೊಳ್ಳಕ್ಕಾಗಲ್ಲ, నిలబడలేడు. ನಿಂತ್ಕೊಳ್ಳಕ್ಕಾಗಲ್ಲ. ఆ సింహాసనం ముందు వచ్చి పడాల్సిన వాడు. ಆ ಸಿಂಹಾಸನ ಬಿಡಲೇಬೇಕು. అంత గొప్ప మహిమను ಅಂತ ದೊಡ್ಡ ಮಹಿಮೆಯನ್ನ మనకి ఇస్తే ನಮಗೆ ಕೊಟ್ರೆ మనము ನಾವು పనికిరాని మట్టిని ప్రభువా, ಮಣ್ಣು ದೇವರೇ, పనికిరాని ధూళిని నాయన ಧೂಳು ತಂದೆ అని మనం అనుకుంటున్నాం. ಏನು ಯೋಚನೆ ಮಾಡ್ತೇವೆ ನಾವು? ఎందుకనంటే ఇంకా మనము అర్థం చేసుకోవటం లేదు. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಇನ್ನೂ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. అర్థం వచ్చేలాగా ఈ రోజు ప్రభు నీతో ఆ జీవం కలిగిన మాటలు ముసుగును తీసేసి ఈ రోజు దైవత్వం కలిగిన ఆయన కుమారులుగా, ఆయన వారసులుగా ఇక్కడ కూర్చుంటున్నావు. ಇವತ್ತು ಆ ಮಹಿಮೆ ಉಳ್ಳವರಾಗಿ ಆ ಕುಮಾರಕ್ಕೆ ವಾರಸರಾಗಿ ಕೂತಿದ್ದೇವೆ ನೀವು. ఆ తర్వాత ಮತ್ತೆ తగ్గిపోవునదే. ఒక్క నిమిషం, పుట్నోట్లు ఏముంది? పుట్నోటు ఉంది అక్కడ, పుట్నోటు ఉంది పక్కన, ఉందా లేదా నీకు? లేదా? ఇక్కడ ఏమంటున్నాడు? తగ్గిపోవునదే లేక కొట్టివేయబడును. కొట్టివేయబడును, కొట్టివేయబడును. మహిమ గలదై ఉండిన ఎడల నిలిచినది మరీ ఎక్కువ మహిమ కలదై ఉండును కదా. ఒకవేళ హళే ఒడంబడికలో మహిమ కలిగినదై ఉండినా దాన్ని కొట్టివేశాము కదా. ఒకవేళ కొట్టివేయబడిన దాని కన్నా నాలో ఇంకా ఎక్కువ మహిమ ఉన్నది. అది అత్యున్నతమైన మహిమ. తర్వాత తగ్గిపోవచ్చున్న మళ్ళా ఇక్కడ అన్నాడు తగ్గిపోవచ్చున్న మళ్ళా పుట్టినోడు లేక కొట్టివేయబడును. తర్వాత కొట్టివేయబడు మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. కొట్టివేయబడిన యొక్క మహిమ ముసుగు వేసుకున్నాడంట. ఏ ముసుగు వేసుకున్నాడు? ఎవడిచ్చాడు ఆ మహిమ? ఆయన వేసుకున్న మహిమ ఎవరిచ్చారు? ఆ మహిమను ఏం చేశాడంట? కొట్టి వేశాడంట. ఎవరు? ప్రభువైన క్రీస్తు వారు. తర్వాత మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ కలవారమై బహుధైర్యముగా మాటలాడుచున్నాము. తర్వాత మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడునని వారికి తేటపరచబడక ఆ ముసుగే ఇప్పుడుకి ఈ సంఘాల్లో నిలిచి ఉన్నది. కొట్టివేయబడిన ఒడంబడికని
ఆ ధర్మశాస్త్రమును కొట్టేశాడా అంటే ఇచ్చిన వాడిని కొట్టేశాడా లేదా? ఇచ్చిన వాడిని కూడా కొట్టేశాడా లేదా? అది కొట్టివేసినా గాని ఇంకా సంఘము అర్థం చేసుకోకుండా తండ్రి ఏ మహిమను పొందుకుని ఉన్నాడో అదే మహిమను నేను నీకు ఇచ్చి ఉన్నా అన్నాడు. నేను మీకు ఒక వాక్యం చూపించనా? సరే ఇది పూర్తండి, ఒకే ఒక వాక్యం చూపిస్తాను. తర్వాత నేటి మనకి ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చాడు. తండ్రి నుంచి ఎవరికి వచ్చింది? ప్రభువుకి వచ్చింది. ప్రభు మనకేమిచ్చాడు? తన మహిమను మనకి ఇచ్చాడు. తర్వాత నేటి వరకు మోషే గ్రంథమందు వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయములు ప్రభు వైపునకు ఎప్పుడు తిరగలేదు. తర్వాత ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడిన ఎవడైతే క్రీస్తులో నూతన సృష్టి జరిగిన తర్వాత ఆత్మ సంబంధముగా నువ్వు తిరిగి జన్మించిన తర్వాత తండ్రి దగ్గర ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమని కుమారుడికి, కుమారుడితో మనం ఏకాత్మై ఉన్నాం కాబట్టి కుమారుడి ద్వారా మనకి మహిమను ఇచ్చినప్పుడు ఏముంటదంట? ఇప్పుడు ముసుగు తీసేసావు, నూతన సృష్టింపబడవు, దేవుని ఆత్మగా నువ్వు తిరిగి జన్మించావు. తండ్రి దగ్గర నుంచి కుమారుడు, కుమారుడు దగ్గర నుంచి నువ్వు మహిమను పొందుకున్నావు. నీవు మహిమను పొందుకున్న తర్వాత ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము. ఏంటి బిడుగడ? నీ అప్పు మీద బిడుగడ, నీ రోగం మీద బిడుగడ, నీ ప్రతి అవసరం మీద బిడుగడ. అర్థమవుతుందా? తర్వాత మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను మనకు అద్దము వలె ప్రతిబింబింపజేసు. నువ్వు అద్దంలో చూసినప్పుడు నువ్వు చూసుకున్నప్పుడు రిఫ్లెక్ట్ అలా అవుతావు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అర్థమవుతుందా? ఏంటి ముసుగు? ఈ యొక్క గ్లోరీ మహిమ అంటే అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వచనం చూద్దాం. యెషయా గ్రంథము 61 తీయండి. 61 ಕನ್ನಡದವ್ರು ಯಾರು ಏನ್ ಮಾಡ್ತಿದ್ರಿ? ಕನ್ನಡದವರು ಮಕ್ಕಳೆಲ್ಲ ಹೋದ್ರಿ, ಕನ್ನಡ ಮಕ್ಕಳು ಕನ್ನಡ ತೆಗೆದು ಹೋದ್ರಿ. ఆహా అది కాదు. యెషయా 42:8 42:8 42:8 42:8 యెహోవాను నేను, ఇది నా నామము, ఎవరికి నా మహిమను. ఇదేంటండి? ఇందాక తండ్రి ఏమో నా మహిమను కుమారుడికి, కుమారుడి నుంచి మనకి అన్నాడు. మరి ఇక్కడ తండ్రి ఏంటి? నేను ఎవరికి ఇవ్వను అన్నాడు. నేను ఇచ్చేవాడు కూడా కాను అన్నాడు. నాకు రావాల్సిన స్తోత్రములు ఎవరికి రానివ్వడంట. మరి ఈ తండ్రి ఎవరు? ఈ తండ్రి యారు? ఇక్కడ తండ్రి ఏమో ఇస్తా అంటున్నాడు, ఇక్కడ తండ్రి ఏమో ఇవ్వను అంటున్నాడు. ఎవరు ఈ తండ్రి? యోహాను సువార్త 8:37. యోహాను సువార్త 8:37 కన్నడ తెగిరి మందేజ్ గారు ఒక్క నిమిషం. ఇక్కడ చదవండి. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. ఎవరన్నారు ఈ మాటలో? యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయనను మీలో ఆయన వాక్యము
చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. ఎవరు ఇప్పుడు చంపదలుచుకుంటున్నారు ప్రభువుని? ದೇವರನ್ನು ಯಾರು ಸಾಯಿಸಬೇಕು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಿದ್ದಾರೆ? ఎవరైతే యూదులు ఉన్నారో ಯಹೂದ್ಯರು వాళ్ళు యేసు ప్రభుని చంపదలుచుకున్నారు. ಯೇಸುವನ್ನು ಕೊಲ್ಲಬೇಕು ದ್ವೇಷ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ఎందుకని? ಯಾಕೆ? మీరు ఒకవేళ అబ్రహాము సంతానం అయితే, ನೀವು ಒಂದು ವೇಳೆ ಅಬ್ರಹಾಮ್ ಸಂತಾನವಾದರೆ, మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు, ಅಬ್ರಹಾಮ್ ಸಂತಾನ ಗೊತ್ತಿದೆ, నా వాక్యం మీలో ఉండి ఉన్నట్లయితే ಮಾತುಗಳು ನಿಮ್ಮಲ್ಲಿ ಇದ್ದರೆ మరి నన్ను ఎందుకురా చంపుతున్నారు? ನನಗೆ ಯಾಕೆ ಕೊಲ್ಲುತ್ತೀರಿ? తర్వాత ಓದಿ. నేను నా తండ్రి వద్దన చూచిన సంగతులే బోధించుచున్నాను. అంటే ఏంటి? యేసు ప్రభు ఒక తండ్రి దగ్గర నేర్చుకుని ఆ తండ్రి ఏదైతే బోధిస్తున్నాడో అదే సూచనలు బోధిస్తున్నాడంట. ఇక్కడ ఇప్పుడు అసలైన వాక్యం ఇది, అసలైన పాయింట్. ఆ తర్వాత ఆ ప్రకారమే మీరు మీ తండ్రి. ఎవడు ఆ తండ్రి? ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? నా తండ్రి యొద్ద చూచిన సంగతులే నేను బోధించుచున్నాను. మరి మీ తండ్రి ఎవరు అని ఆ రోజున యూదులను అడుగుతున్నాడు. ఎవరు? మన ప్రభువు. ఏమని అడుగుతున్నారు? వినిన వాటినే మీ తండ్రి దగ్గర నుంచి మీరు ఏదైతే విన్నారో వాటినే మీరు జరిగిస్తున్నారు కదా అని ప్రభు యూదులతో అంటున్నాడు. తర్వాత అందుకు వారు ఆయనతో తండ్రి, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలు చేయరు కదా, తర్వాత చేతురు కదా. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడినైన నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాం ఇట్లా చేయలేదు కదా. తర్వాత మీరు మీ తండ్రి క్రియలే. ఏమండి? కరెక్ట్ గా ఇప్పుడు ఇది మీరు కూడా. తర్వాత మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారు ముక్కాము, దేవుడు ఒక్కడే తండ్రి అని మాకు చెప్పగా యేసు వారితో ఇట్లనెను, మీ తండ్రి మీ ఎడల మీరు నన్ను ప్రేమింతురు. దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకుని ఉన్నారు? మీరు నా బోధ విననేరకుండట వలనే కదా. ఇప్పుడు ఎవడంటే ఈ తండ్రి? చదవమ్మ ఇప్పుడు 44 చదువు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని మందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడను. వాడు అబద్ధకుని జనకుడై ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడను స్థాపించును. నేను సత్యమనే చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? అర్థమైందండి? మన తండ్రి సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. నీ తండ్రి తన యొక్క మహిమను నీకు ఇవ్వబోతున్నాడు. ఇచ్చేశాడు. నీ తండ్రి నీకు మహిమను ఇచ్చేవాడు. నీ తండ్రి నిన్ను ప్రేమించేవాడు. నీ తండ్రి నిన్ను రక్షించేవాడు. నీ తండ్రి నిన్ను పోషించేవాడు. నీ తండ్రి నిన్ను కనిపెట్టుకుని ఉండేవాడు. మరి ఇందాడు కనపడిన తండ్రి ఎవరు? క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని పరిశోధించండి. వాక్యంలో నిజమైన తండ్రి ఎవరు కనుగొనండి. నిజమైన సత్యము కొరకు వెతకండి. ఏమి తిందుమో ఏమి తాగుతామో అన్న పానముల గురించి ఆలోచించమాకండి. ముందుగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు.
ఎందుకు ఆయన నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాడంటే ಯಾಕೆ ಈ ತರ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ దేవుడు ఏ ముసుగులు తీసాడో నీకు అర్థమవుతుంది. ದೇವರು ಯಾವ ಮುಸುಕು ಗೊತ್ತಾಗುತ್ತೆ. ఏదైతే పాపముగా నీకు కనపడుతుందో దాన్ని తీసాడు కాబట్టి అది నువ్వు ఎవరు నేను ఎవరు తండ్రి ఎవరు అని నీకు అర్థమవుతుంది. ನಿಮಗೆ ಪಾಪದ ಕಾರಣದ ವಿಷಯಗಳು ನಾನು ಯಾರು ತಂದೆ ಅಂತ ಗೊತ್ತಾಗುತ್ತೆ. అందుకే నీకు సత్యమును బోధిస్తున్నాడు. ಅದಕ್ಕೆ ಸತ್ಯವನ್ನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ. దేవుని తండ్రి దంతకు తీసుకుని వెళ్ళటకు మార్గమై ఉన్నాడు. ఈ శరీరము చనిపోయింది కాబట్టి ఆయన జీవమై ఆయన స్వరక్తమిచ్చి మళ్ళా నిన్ను కొని పునరుద్ధానము ద్వారా సజీవుడుగా నిన్ను లేపి నిత్య జీవములోకి నిన్ను నడిపించి ఆయన ఉన్న మార్గములో తండ్రి చెంతకు తీసుకుని వెళ్ళేవాడే. ఇదే మహిమ. ఈ మహిమను నువ్వు పొందుకోండి. ఈ రోజు ఈ వాక్యము ద్వారా మీరందరూ దేవుని యొక్క మహిమను పొందుకుని ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ రోజు నుంచి దైవత్వం కలిగి జీవించండి. అడిగేవారుగా కాదు ప్రతి దాని మీద అధికారము కలిగి క్రీస్తు వలె జీవించు. క్రీస్తుకే మహిమ ఉన్నదో అదే మహిమ మనకి ఉన్నది. క్రీస్తు ఎలాగ ప్రభు తండ్రి యొక్క వారసుడై ఉన్నాడో మనం కూడా అదే వారసులమై ఉన్నాము. మరి అలాంటి వారసులమైన మనము చేజార్చకుండా గర్జించు సింహం వలె యూదా గోత్రపు సింహం వలె సింహాసనమందు ఆసీనమైన వారసులముగా క్రీస్తు తోడి వారసులమైన మనము దేవునిని మహిమపరుస్తూ ఆయన నుంచి ఉంచుకునే మహిమను మనం పొందుకుంటూ దేవుని యొక్క రాజ్యములో సుస్థిరముగా ఆయన యొక్క రాజ్యాన్ని ఇంకా ఇంకా ఎక్స్పాండ్ చేయటానికి మనమందరము కలిసి ఆయన పనివారమే ముందుగా ఆయన మనలను ఏర్పరచుకున్న సత్క్రియలు చేయుటకే జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను మన అందరినీ ఆయనలోనే ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన తండ్రి కాబట్టి ఆయన మనం మహిమపరుద్దాం, ఆయనను ప్రార్థిద్దాం, ఆయనకి ఘనమైన మహిమ చెల్లిద్దాం. ప్రభు నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.